ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ పాదాభివందనములు, సహాజయులకు అభివాదం. గురువుగారి అనుమతితో ఈరోజు ప్రార్థనలు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృప. శాంతి పాఠ. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సహాజాయులకు ఒక ముఖ్య గమనిక. గురువు గారు లాస్ట్ క్లాస్ లో చాందోగ్య ఉపనిషత్తులో తత్వ ప్రకాశిక పుస్తకంలో 3వ అధ్యాయం నుంచి 15వ ఖండం విరాట్ కోశోపాసన వరకు ఫినిష్ చేసి, తర్వాత ఈరోజు అదే 3వ అధ్యాయంలో 16వ ఖండంలో ఆత్మ యజ్ఞోపాసన 134వ పేజీ నుంచి ఇప్పుడు బోధిస్తారు. అందరూ గమనించవలసింది. గురువు గారిని పాఠమును ప్రారంభించమని కోరుతుంది. భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. తృతీయాధ్యాయస్య షోడశఖండ, 16వ ఖండము. అందులో ఆత్మయజ్ఞోపాసన చూస్తున్నాం. సో ఈ ఆత్మయజ్ఞోపాసన ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విరాట్ కోశోపాసన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. ఆ అవతరణిక పూర్వోపాసనకి ఈ ఉపాసనకి సంబంధం చూస్తున్నాం. రైట్. పుత్రాయుషే ఉపాసనం ముక్త జపశ్చ. పుత్రాయుషుడు, పుత్రుడి యొక్క ఆయుష్ను ఉద్దేశించి జపము, తర్వాత ధ్యానము, ఉపాసన చెప్పబడింది. రైట్. ఆ తర్వాత ఆత్మను దీర్ఘజీవనాయ ఇదం ఉపాసనం జపంచ విదదత్ ఆహా. ఇక ఇదాని ఆ తర్వాత పుత్రుడి ఆయుష్ చెప్పిన తర్వాత తన యొక్క ఆయుష్ కూడా ఉండాలి. ఆయుష్ కలిగినప్పుడే కదా పుత్రుడి యొక్క ఆయుష్ని ఇతరు పుత్రుడి యొక్క ఆయుష్ ద్వారా సుఖాన్ని పొందగలుగుతున్నాడు. రైట్. సర్వం సుఖార్థమే కదా, సకల ఫలాలు కూడా వ్యక్తి తన సుఖం గురించే కదా. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. బృహదారణ్యకంలో మైత్రేయ బ్రాహ్మణులు మనం చూస్తాము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనే ప్రసిద్ధ వాక్యం. సో ఈ పుత్ర సంతతి కానీ పుత్రుడి ఆయుష్ కానీ ఇవన్నీ కూడా పుత్రుడికి సంబంధించినవిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆత్మనస్తు కామాయ. ఎందుకంటే ఆ పుత్రుడి ద్వారా దుఃఖం కలుగుతుంది. పుత్రుడికి దుఃఖం కలిగినప్పుడు వ్యక్తికి దుఃఖం కలుగుతా ఉంది. ఆ దుఃఖాన్ని తొలగించుకోవడానికి ఆ దుఃఖాన్ని తొలగించుకోవడానికి నిమిత్తం ఏంటి? పుత్రుడి యొక్క దుఃఖం తొలగడం, లేదా పుత్రుడి ద్వారా కలిగేటువంటి దుఃఖం ఉపశమనం కావాలి. అందుకని ఆ ఉపాసన, అందుకనే సర్వత్రా ఇది వర్తిస్తుంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనేది. అంతేకాకుండా సకల వ్యవహారాలు కేవలం సుఖం అనే కాదు, సకల వ్యవహారాలు, లోకంలో ఎటువంటి వ్యవహారం మనం ఏ విధంగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా
డైరెక్ట్ స్పీచ్ అంటాము, ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము, రైట్? యాక్టివ్ వాయిస్ అంటాం, ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇంకా సంస్కృతంలో అయితే యాక్టివ్ పాసివ్ వాయిస్లకు సంబంధించి కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, ఈ రెండు కాకుండా భావే ప్రయోగం, కర్తరి కర్మణి భావే ప్రయోగం కానీ, రైట్? సో ఏ విధంగా చెప్పినా కూడా అహంకారం, అహం వృత్తి, నేను, అహం వృత్తి అంటే అహం అనేటువంటి భావన. ఆ భావన లేకుండా ఎటువంటి వ్యవహారమైనా జరుగుతుందా? ఎటువంటి వ్యవహారమైనా కావచ్చు, అది ధార్మిక వ్యవహారం కావచ్చు, అధార్మికం కావచ్చు, రైట్? సూక్ష్మం కావచ్చు, స్థూలం కావచ్చు, ఎటువంటిదైనా కూడా అహం అనేటువంటి భావన లేకుండా ఏ వ్యవహారము జరగదు. సకల వ్యవహారాలకి మూల బిందువుగా, కేంద్రంగా అహం నేనే అయి ఉన్నాను, నేనే ఉన్నాను, రైట్? సో అటువంటి ఆ స్వరూపము నేను, ఆ స్వరూపం లేకుండా ఎటువంటి వ్యవహారము లేదు కదా. అందుకని ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆ నేను, ఆ సాక్షాత్ స్వరూపం ఏదైతే ఉన్నానో, నేను అనేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అన్నిటికీ ఆధారభూతంగా, మూలంగా ఉంది. అది అక్కడ దానికి వ్యాఖ్య ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. అదే దాన్ని ఇక్కడ అన్వయించుకుంటున్నప్పుడు పుత్రోపాసన, పుత్రుడికి సంబంధించినటువంటి ఆయుష్ కూడా తన యొక్క సుఖం గురించి తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరు ఉపాసన చేస్తున్నారు? తండ్రి, రైట్? సో పుత్రుడి యొక్క పుత్రుడి యొక్క ఆయుష్ను కలగడానికి ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేసేది పుత్రుడి ఆయుష్ అనేటువంటి ఫలం రావడానికి. అది అవాంతర ఫలం. ముఖ్య ఫలం ఏంటి? ఆ పుత్రుడి ఆయుష్ ద్వారా సుఖం కలగాలి. ఆ సుఖం కలగడానికి వీడికి కూడా ఆయుష్ ఉండాలి. అందుకని స్వకీయ ఆయుష్ గురించి కూడా ఉపాసన ఇది ఆత్మయజ్ఞోపాసన. ఆత్మ అంటే స్వయం, తను అంటే శరీరధారి, కాబట్టి శరీరధారి కూడా ఉపాసన చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ అంటున్నప్పుడు శరీరంతో కూడినటువంటి వ్యక్తి అని. ఆత్మ అంటే శుద్ధ చైతన్యంగా తీసుకోవడానికి వీలు లేదు ఇక్కడ, రైట్? ఆత్మయజ్ఞోపాసన శుద్ధ చైతన్యాన్ని యజ్ఞంగా ఉపాసించు అలా కాకుండా జీవుడు తనని తాను యజ్ఞంగా భావించి ఉపాసిస్తుంది. ఉపాసకుడు తనను యజ్ఞ దృష్టితో చూస్తున్నాడు, రైట్? యజ్ఞం సంపూర్ణంగా చేస్తున్నాడు. యావత్ జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అని శృతి విధి కదా. సో ఈ వైదిక కర్మలు జీవించి ఉన్నంత వరకు చేయాలి, రైట్? వాస్తవానికి శరీరం కూడా కర్మలు చేస్తున్నంత వరకు, చక్కగా కర్మలు చేస్తున్నంత వరకు అది కూడా లౌకిక కర్మలు, రైట్? దానికి దాన్ని ఆ విధంగా వినియోగిస్తున్నప్పుడు చక్కగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాన్ని అలా శరీరానికి ఆ కర్మ శ్రమని ఇవ్వకుండా దానికి అత్యంత సుఖంగా దాన్ని పెట్టామంటే ఆ శరీరం కూడా సహకరించటం లేదనేది కూడా తెలుస్తూ ఉంది మనకు కదా. కాబట్టి కర్మ ప్రధానంగా ఉంటుంది జీవితంలో, రైట్? ఆ విధంగా వైదిక కర్మలు కానీ లౌకిక కర్మలు కానీ చేస్తూనే ఉంటాడు జీవుడు మరణించేంత వరకు అని. యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అని కర్మలు ఏదో చేస్తూనే ఉంటావు, ఆ చేసేదేదో ఈ ధార్మిక కర్మలు చెయ్యి, రైట్? సో కర్మలు చేయకుండా ఉండలేవు కాబట్టి ధర్మాన్ని అనుసరించు, ధర్మ మార్గాన్ని అనుసరించు. అది ప్రశస్తమైనటువంటి మార్గము, నిన్ను ఊర్ధ్వ దిశగా, రైట్, ఊర్ధ్వ లోకాలకి, శ్రేష్ఠ లోకాలకి కొనిపోతుంది, తీసుకువెళుతుంది అని, రైట్? ఆ విధంగా యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అని కదా. సో ఆ విధంగా అటువంటి యజ్ఞము, సంపూర్ణ జీవితం కూడా యజ్ఞమయంగా సంపూర్ణంగా యజ్ఞాన్ని అనుష్ఠిస్తూనే, యజ్ఞం అంటే ధర్మం అని, ధర్మాన్ని అనుష్ఠిస్తూనే గడపాలి. కాబట్టి అటువంటి యజ్ఞమే తన స్వభావంగా ఉపాసిస్తున్నాడు ఇక్కడ, రైట్? అన్ని కూడా కర్మల ద్వారానే, అన్ని ఫలాలు, సంపూర్ణ సంసారాన్ని కర్మల ద్వారానే పొందుతాము. ఆ విధంగా ఇక్కడ ఆయుష్ను కూడా అదే కర్మ ద్వారా పొందాలనేటువంటి ప్రయత్నం, అది ఉపాసన ఇక్కడ, రైట్? అత ఇదానీం ఆత్మను దీర్ఘజీవనాయుధ ఉపాసనం జపం చ విదత. ఇక్కడ కూడా పూర్వోపాసనలాగా ఉపాసన జపము రెండు కూడా. జీవన్ హి స్వయం పుత్రాది ఫలేన యుజ్యతే, రైట్? జీవించి ఉండగా పుత్రుడి యొక్క ఫలం, పుత్రాది ఫలేన, పుత్రుడి యొక్క ఆయుష్, ఇతర ఫలాలు ఏవైనా కానీ వాడు జీవించి ఉన్నప్పుడే కదా లభించేది. అందుకని ఆత్మానం యజ్ఞం సంపాదయతి పురుష, ఆత్మానం తన యందు యజ్ఞం సంపాదయతి, యజ్ఞభావాన్ని పురుషుడు అంటే ఆ వ్యక్తి ఉపాసకుడు, ఆ ఉపాసకుడు తన యందే యజ్ఞభావాన్ని పొందుతున్నాడు. అంటే యజ్ఞభావంతో తనను యజ్ఞంగా భావించి ఉపాసన చేస్తున్నాడు. అది ఈ ఉపాసన యొక్క మూల స్వరూపం, అంటే తనను తాను యజ్ఞంగా భావించడం. యజ్ఞంలో యజ్ఞాన్ని మూడు భాగాలుగా, ఒక రోజులో చేయబడతా ఉంది యజ్ఞము, దానికి మూడు భాగాలు: ప్రాతఃసవనము, మధ్యందిన సవనము, సాయం సవనము. అంటే ప్రాతకాలంలో చేయదగినటువంటి కర్మలు, మధ్యాహ్న కాలంలో చేయదగినటువంటి కర్మలు, సాయంకాలంలో చేయదగినటువంటి కర్మలు. ఆ రోజంతా ఆ విధంగా ఆ యజ్ఞము చేస్తున్న ఆ రోజు, ఆ యజ్ఞములోనే ఆ రోజు సమసిపోతా ఉంది.
అదేవిధంగా ప్రాతఃసవనం అని, మధ్యంతర సవనం అని, సాయం సవనం అని, రైట్. సో ఈ పురుషుడు తనను తాను యజ్ఞస్వరూపంగా చూస్తున్నప్పుడు యజ్ఞాంగాలైనటువంటి ప్రాతఃసవనము, మధ్యంతర సవనము, సాయం సవనాన్ని కూడా తన యందు దర్శిస్తాడు. ఏ విధంగా దర్శిస్తాడు? ఇక్కడ ఆయుష్ని ఫలంగా పొందగోరి ఈ విధంగా ఉపాసిస్తున్నాడు. కాబట్టి తన ఆయుష్ని ఈ విధంగా ప్రాతఃసవనమని, మధ్యంతర సవనమని, సాయం సవనమని తన ఆయుష్ని విభజించి, తన ఆయుష్లోనే ఒక భాగాన్ని ప్రాతఃసవనంగా, తన ఆయుష్లోనే ఒక భాగాన్ని మధ్యంతర సవనంగా, తన ఆయుష్లోనే చివరి భాగాన్ని సాయం సవనంగా. యజ్ఞం ఏ విధంగా అయితే, యజ్ఞం సంపూర్ణం అవ్వాలంటే ఏమవ్వాలి? ప్రాతఃసవనం జరగాలి, మధ్యంతర సవనం జరగాలి, సాయం సవనం జరగాలి. యజ్ఞంలో 3 కర్మలు ఉన్నప్పుడు, 3 భాగాలు ఉన్నప్పుడు ఆ 3 భాగాలు సంపూర్ణమైతేనే యజ్ఞం సంపూర్ణమవుతుంది. 3 భాగాలు సంపూర్ణం కాకుండా రైట్ యజ్ఞం సంపూర్ణం ఎలా అవుతుంది? యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అనే శృతిని ప్రేమగా తీసుకొని, భక్తితో దాన్ని తీసుకొని ఆచరిస్తున్నటువంటి వ్యక్తి యజ్ఞాన్ని సంపూర్ణంగా చేయాలనే భావిస్తాడు. సో అదేవిధంగా ఆ యజ్ఞములోనే తన ఆయుష్ను చూస్తూ తన ఆయుష్ కూడా సంపూర్ణం అవ్వాలి అనేటువంటి భావనను ప్రకటిస్తాడు. ఆ విధంగా ఉపాసన. మొదటి మంత్రం చూశాం. పురుషో వావ యజ్ఞ అని తస్యాని 4 వర్షాని తత్ప్రాతఃసవనం. మొదట తన యొక్క ఆయుష్లో మొదటి 24 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, మొదటి 24 సంవత్సరాలు ఇది జీవుడి యొక్క మొదటి దశ. జీవుడి సంపూర్ణ ఆయుష్ని ఇక్కడ 116 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఆ 116 సంవత్సరాల్లో మొదటి భాగము 24 సంవత్సరాలు, ఇది ప్రాతఃసవనము. అదేవిధంగా రెండవ భాగం మధ్యంతర సవనం ఏదైతే ఉందో, మధ్యాహ్నం చేసేటువంటి ఆ యాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంకొంత ఆయుష్, రైట్. మధ్యకాలంలో జీవుడి యొక్క మధ్యకాలంలో ఉండేటువంటి ఆ ఆయుష్ని మధ్యంతర సవనంగా చూస్తున్నారు. అదేవిధంగా జీవుడి యొక్క చివరి ఆయుష్ ఏదైతే ఉందో, చివరి కాలంలో ఆ 116 సంవత్సరాల్లో చివరి ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని సాయం సవనంగా భావించి ఉపాసిస్తున్నాడు ఇక్కడ. సో భాష్యం చూద్దాము. పురుషో జీవన విశిష్ట కార్యకరణ సంఘాతో యథా ప్రసిద్ధ ఏవ. పురుషో వావ యజ్ఞ అంటున్నప్పుడు పురుష అంటే పురుషైనాతని, పూర్ణత్వాతని ఆ విధంగా కాకుండా, పురుష అంటే లోక ప్రసిద్ధి. లోకంలో ఎవరిని పురుషుడు అంటూ చెప్తున్నాము? పురుషుడు అంటే వ్యక్తి అని. వ్యక్తి ఏ విధంగా చెప్తున్నాము? జీవన విశిష్ట కార్యకరణ సంఘాత. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండు ఉండి ఇందులో జీవనం కూడా ఉండాలి, జీవించి ఉండాలి. జీవ శబ్దము జీవ అనే ధాతువు, జీవ ప్రాణధారణే. ఈ ప్రాణాలు అంటే పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. అంతేకాకుండా ప్రాణశబ్దం చేత ఇంద్రియాలను తీసుకుంటాము. చక్షురాది జ్ఞానేంద్రియాలు, వాగాది కర్మేంద్రియాలు, అంతఃకరణము ఇవన్నీ ఉండినటువంటి వాడు జీవ వాడు జీవుడు అని చెప్పబడుతున్నాడు. జీవించి ఉండగా అంటే ఈ ప్రాణాలన్నీ కూడా, ఈ ఇంద్రియాలు కానీ, తర్వాత ఈ ప్రాణాలు కానీ, అంటే సూక్ష్మ శరీరము స్థూలం లేకుండా ఉండదు, స్థూలం లేకుండా వ్యవహరించదు. కాబట్టి స్థూల శరీరం కూడా, ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరాన్ని ఎవడైతే ధరించి వ్యవహరిస్తున్నాడో వాడు జీవుడు, వాడే ఇక్కడ పురుష. ఆ పురుషుణ్ణి యజ్ఞంగా భావించాలి, రైట్. కార్యక్రమ సంఘాతో యథాప్రసిద్ధ ఏవ, లోక ప్రసిద్ధి. యథాప్రసిద్ధ అంటే లోకంలో ఏ విధంగా ఎవరినైతే మనం జీవుడు, పురుషుడు అంటున్నామో ఆ పురుషుడే ఇక్కడ, ఆ జీవుడే ఇక్కడ గ్రహించబడుతున్నాడు. అంటే తన కార్యకరణ సంఘాతం ఎందు. అయితే కార్యకరణ సంఘాతం ఎందు అని చెప్తున్నప్పుడు కేవల కార్యకరణ సంఘాతం కాదు, కేవల కార్యకరణ సంఘాతములు ఉపాసన చేయడం లేదు, చేతనా విశిష్టం. సో సంపూర్ణ సంఘాతం, ఆ చైతన్య ప్రతిబింబంతో పాటుగా కార్యకరణ సంఘాతం, దాన్ని ఇక్కడ యజ్ఞ అని. వావశబ్ద అవధారణార్థ, పురుషుడు యజ్ఞమే నిశ్చయంగా అని. పురుషో యజ్ఞ అని చెప్తున్నప్పుడు ఆ వావశబ్దం వచ్చి, వావశబ్దం నిపాతనం అది, రైట్. సో అక్కడ నిపాతనము ఏవ అర్థంలో వస్తాము, అవధారణ అంటే నిశ్చయంగా చెప్పడం అని. వావశబ్ద అవధారణార్థ పురుష ఏవ యజ్ఞ ఇత్యర్థ. పురుష ఏవ యజ్ఞ, పురుషుడే. ఏవ వావ అనేది ఏవ అయిపోయింది కదా, ఏవ పురుష ఏవ యజ్ఞ, పురుషుడు యజ్ఞమే, పురుషుడు నిశ్చయంగా యజ్ఞమే చెప్పడం. తథాహి ఏ విధంగా పురుషుడు యజ్ఞం అవుతున్నాడు అంటే పురుషుడు తనను తాను
రైట్. తన తన స్వరూపాన్ని యజ్ఞంగా భావిస్తున్నాడు. భావించడం వరకు బాగానే ఉంది. యజ్ఞంగా భావించడం ఓకే. అయితే ఏ విధంగా భావించాలి? భావన అంటున్నప్పుడు చిత్తవృత్తి ప్రవాహం కదా! ఉపాసన అంటేనే చిత్తవృత్తి ప్రవాహము. ఒక వృత్తి, చిత్తంలో ఒక వృత్తి ఏర్పడాలి. వృత్తి ఏర్పడుతున్నప్పుడు వృత్తికి విషయం అంటూ ఉండాలి. విషయం ఉంటున్నప్పుడు ఈ యజ్ఞానికి, ఈ పురుషుడికి ఏంటి పోలిక అని చెప్పాలి కదా! అని చెప్పినప్పుడు ఆ విధంగా చిత్తవృత్తి ఆ విధంగా ఏర్పడుతుంది. అని తథాహి అదే శృతి సాక్షాత్తుగా చెప్పబోతా ఉంది. సామాన్యై సంపాదయతి యజ్ఞత్వం. యజ్ఞత్వం పురుషుడి యందు యజ్ఞత్వం, పురుషుడు యజ్ఞమే అని పురుషుడి యందు ఆ యజ్ఞ బుద్ధిని సామాన్యై సమానమైనటువంటి గుణాలు ఏవైతే యజ్ఞంలోను పురుషుడిలోనూ ఉన్నాయో, రైట్, సిమిలారిటీ, సాదృశ్యం, ఆ సాదృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపి ఈ ఇద్దరికి మధ్యలో ఆ పురుషుడిలో యజ్ఞత్వాన్ని చూపెడతా ఉంది శృతి. సంపాదయతి యజ్ఞత్వం కహ శృతి. శృతే సంపాదయతి అనేసి. తస్య యాని ఈ విధంగా తస్య పురుషస్య ఆ పురుషుడి యొక్క యాని 24 వర్షాని ఆయుషః ఆ మొదటి 24 సంవత్సరాల ఆయుష్ ఏదైతే ఉందో తత్ ప్రాతస్సవనం దాన్ని ప్రాతస్సవనంగా ఉపాసించు. యజ్ఞంలో ప్రాతస్సవనం అనేది మొదటి భాగం ఏదైతే ఉందో ఆ మొదటి భాగము నీ యజ్ఞము, నీవే యజ్ఞ స్వరూపుడివై ఉన్నావు. నీవు ఏ యజ్ఞ స్వరూపుడివై ఉన్నావో ఆ యజ్ఞంలో కూడా ఈ బాహ్యంగా భౌతికంగా చేసే యజ్ఞాల్లో ఏ విధంగా ప్రాతస్సవనం ఉంటుందో నిన్ను నీవు యజ్ఞంగా భావిస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో కూడా ప్రాతస్సవనం ఉండాలి. ఆ ప్రాతస్సవనం ఏంటి ఇక్కడ? 24 సంవత్సరాలు. ఆ 24 సంవత్సరాల్లో ఏం చేస్తావో చేస్తూనే ఉంటావు, ఆ కర్మలు చేస్తూనే ఉంటావు. కానీ ఆ 24 సంవత్సరాలని ప్రాతస్సవనం అని ఉపాసించు. తత్ప్రాతస్సవనం పురుషాఖ్యస్య యజ్ఞస్య. పురుషుడే యజ్ఞంగా చెప్పుకున్నాం కదా. పురుషుడు అనేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, పురుషాత్మకమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఈ యజ్ఞం యొక్క ప్రాతస్సవనము ఆ పురుషుడి యొక్క 24 సంవత్సరాలు. ఎందుకు ఈ విధంగా? రైట్, ఇక్కడికి పోలిక వచ్చింది. ఏమని? పురుషుడి యొక్క ఆయుష్, ఆ యజ్ఞము యొక్క పురుషుడి యొక్క మొదటి భాగం, మొదటి ఆయుష్, పురుషుడి ఆయుష్లో మొదటి భాగము, యజ్ఞంలో మొదటి భాగానికి పోలిక చెప్పుకున్నాం. అయితే ఈ పోలికకు కూడా ఏదైనా కారణం ఉండాలి కదా, ఏదో సాదృశ్యం ఉండాలి. ఏదో అంశాన్ని ఏదో అంశంతో ఎలా పోలుస్తారు అంటున్నప్పుడు ప్రాతస్సవనము గాయత్రి ఛందస్సు అంటే గాయత్రి ఛందస్సు కలిగినటువంటి మంత్రాలతో చేయబడేటువంటి ప్రాతస్సవనంలో యాగం అంటున్నప్పుడు కర్మ, ఆ కర్మలో మంత్రాలు ఉంటాయి. రైట్, వేదం అంటే సంహితా భాగము, తర్వాత బ్రాహ్మణ భాగం అని. రైట్, మంత్ర బ్రాహ్మణయోర్ వేదత్వం అని కదా. సంహితా భాగం అంటే మంత్ర భాగం, మంత్రము బ్రాహ్మణము రెండు కలిపి వేదం అని. సో ఆ మంత్ర భాగం ఏదైతే ఉందో ఆ వైదిక కర్మల యొక్క ఆచరణకి వినియోగించబడతాయి. ఆ కర్మలు ఈ మంత్రాల ద్వారా చేయబడుతున్నాయి, మంత్రోచ్చారణ ద్వారా కర్మలు చేయబడుతున్నాయి. అయితే ప్రాతస్సవనానికి వినియోగించేటువంటి మంత్రాల్లో గాయత్రి ఛందస్సు ప్రధానంగా ఉండడం చేత, ఆ గాయత్రి ఛందస్సుకి 24 అక్షరాలు ఉండడం చేత ఈ మొదటి 24 సంవత్సరాల ఆయుష్ని ఆ 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి ఛందస్సు చేసేటువంటి ప్రాతస్సవనంగా భావిస్తున్నాము, భావించమని శృతి చెప్తాము. తస్య పురుషస్య యాని చూశాం కదా. కేన సామాన్యేన ఇతియాహ, ఏ సామాన్యం చేత ఈ విధంగా చెప్పుకుంటున్నాము? 24 అక్షరా గాయత్రి ఛంద. గాయత్రి ఛందస్సు 24 అక్షర, 24 అక్షరాణి యస్యాస. ఏ ఛందస్సులో అయితే 24 అక్షరాలు ఉన్నాయో ఆ ఛందస్సు గాయత్రి ఛందస్సు, అదే ప్రాతస్సవనానికి వినియోగించబడేది. గాయత్రం, సో ఆ మంత్రంలో 24 అక్షర గాయత్రి, అదొక వాక్యం. గాయత్రం ప్రాతస్సవనం. గాయత్రం అంటే గాయత్రి ఛందస్సు కలిగినటువంటిది. ఏది? ప్రాతస్సవనం. గాయత్రం గాయత్రి ఛందస్కం, గాయత్రి ఛందస్సు కలిగినటువంటిది అంటే గాయత్రి ఛందస్సు ద్వారా సిద్ధమయ్యేటువంటిది, గాయత్రి ఛందస్సు వినియోగించబడేటువంటిది. గాయత్రి ఛందస్కం హి విధియజ్ఞస్య ప్రాతస్సవనం. విధియజ్ఞం అంటే విధించబడేటువంటి యజ్ఞం. శాస్త్రం ఏదైతే యజ్ఞం విధిస్తా ఉందో ఆ యజ్ఞం యొక్క ప్రాతస్సవన భాగం ఏదైతే ఉందో అది గాయత్రి ఛందస్సు సంపన్నమవుతుంది, సిద్ధమవుతుంది, చేయబడుతుంది. కాబట్టి అతః ప్రాతస్సవన సంపన్నేన 24 వర్షాయుషా యుక్తః పురుషః.
ప్రాతస్సవన సంపన్నేన పురుష, ప్రాతస్సవనంతో పోల్చినటువంటి ఈ పురుషుడు చతుర్వింశతి ఆయుషా యుక్త, మొదటి 24 సంవత్సరాలు కలిగినటువంటి చతుర్వింశతి ఆయుషా యుక్త, చతుర్వింశతి ఆయుష్ 24 సంవత్సరాలు, మొదటి 24 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో దానితో కూడినటువంటి ఆ పురుషుని ఆ భాగాన్ని, పురుషుడి యొక్క ఆ ఆయుష్ని ప్రాతస్సవనంగా చెప్పుకుంటున్నాము. చతుర్వింశతి అక్షరాలు కేన సామాన్యం చెప్పుకున్నాం కదా. ఏ సామాన్యం అంటే ఇది సాదృశ్యం. గాయత్రిలో 24 అక్షరాలు ఉన్నాయి. ఆ గాయత్రి ఛందస్య ప్రాతస్సవనంలో ఉంది. అందుకని ప్రాతస్సవన సంపన్నైన, ఆ ప్రాతస్సవనంతో పోల్చదగినటువంటి ఆ 24 అనేటువంటి సంఖ్య, 24 సంఖ్య అక్కడ ప్రాతస్సవనంలో ఉండే మంత్రాలలో ఉన్నటువంటి ఛందస్సులో ఉన్న అక్షరాల సంఖ్య, అదేవిధంగా లేదా ప్రాతస్సవనంలో ఉండే మంత్రాలలో అక్షరాల సంఖ్య 24, పురుషుడి ఆ మొదటి ఆయుష్ 24 సంవత్సరాల ఆయుష్లో ఉండే సంఖ్య 24. ఆ సంఖ్యా సామాన్యం. అతో విధియజ్ఞ సాదృశ్యాత్ యజ్ఞ. అందుకని విధియజ్ఞం అంటే చేయబడేటువంటి యజ్ఞం, కర్మరూప యజ్ఞం. సో యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అని ఆ విధంగా విధుల ద్వారా విధించబడినటువంటి యజ్ఞం విధి యజ్ఞం. రెండవ యజ్ఞం ఏంటి? పురుష యజ్ఞం. పురుషుడు యజ్ఞం అని చెప్పుకున్నప్పుడు ఈ యజ్ఞాన్ని ఎవరు చేయటంలే, ఇది అనుష్ఠించేటువంటి యజ్ఞం కాదు. ఇది పురుషుడు తనను తాను యజ్ఞంగా భావిస్తున్నాడు. ఉపాసనా విషయం ఇది, రైట్? సో ఇది పురుష యజ్ఞము. ఇంకొకటి విధి యజ్ఞము. విధి యజ్ఞానికి పురుషుడికి పోలిక ఉండడం చేత పురుషుని యజ్ఞంగా భావిస్తున్నాం. అతో విధియజ్ఞ సాదృశ్యాత్, ఎవరికి సాదృశ్యం? పురుషస్య విధియజ్ఞ సాదృశ్యాత్ పురుషో యజ్ఞ. పురుషుడు యజ్ఞం అవుతున్నాడు. ఎందుకంటే ఈ పురుషుడికి ఆ విధి యజ్ఞానికి ప్రాతస్సవనం ద్వారా పోలిక ఉంది. తథా ఉత్తరయోహో, ఈ విధంగా ఇక్కడ విస్తారంగా వ్యాఖ్యానించబడింది ఈ మంత్రభాగం అంతా కూడా. ఈ మొదటి మంత్రం అంతా విస్తారంగా వ్యాఖ్యానించబడింది ప్రాతస్సవనానికి సంబంధించి. ఇక 2, 3 మధ్యందిన సవనం, తర్వాత సాయం సవనం ఏవైతే 2 ఉన్నాయో ఉత్తరయోహో సవనయోహో, అందులో కూడా ఉత్తరయోరపి ఆయుషోహో సవనద్వయ సంపత్తి. ఆయుషోహో, రైట్? ఉత్తరయోహో అపి ఆయుషోహో, ఉత్తరాయుషులు 2 ఆయుష్యులు, మధ్య ఆయుష్, చివరి ఆయుష్, ఈ రెండింటిని కూడా సవనద్వయ సంపత్తి, వాటి రెండింటి యందు కూడా సవనద్వయం, మధ్యందిన సవనం, తర్వాత సాయం సవనం యొక్క సంపాదన సంపత్తి. అక్కడ కూడా ఇదే విధంగా చెప్పుకోవాలి. ఇక్కడ గాయత్రి ఛందస్సు చెప్పుకున్నాము ప్రాతసవనంలో, మధ్యందిన సవనంలో త్రిష్టుప్ ఛందస్సు, సాయం సవనంలో జగతి ఛందస్సు, రైట్? ఆ అక్షరాలు త్రిష్టుప్ ఛందస్సు అక్షరాలు 44 అక్షరాలు ఉన్నాయి. సో వాటితో సంబంధించి రెండవ 44 సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో, రైట్? సో ఆ వయస్సుని మధ్యందిన సవనంతో పోల్చాలి. ఆ విధంగా యజ్ఞత్వం సంపన్నమవుతుంది పురుషుడి యందు. అదేవిధంగా జగతీ ఛందస్సు 48 అక్షరాలు కలిగినటువంటి జగతీ ఛందస్సు కాబట్టి చివరి 48 సంవత్సరాలు కూడా ఈ విధంగానే సాయం సవనంగా భావించాలి పురుషుడు తన యందు. ఆ విధంగా పురుషుడి ఆయుష్లో ఈ విధంగా 3 భాగాలు, ఆయుష్ని 3 భాగాలుగా చేసుకున్నాము. ఆ 3 భాగాల యందు ఈ విధంగా ప్రాతః మధ్యందిన సాయం సవనాలు భావించి పురుషుడి యందు సంపూర్ణంగా యజ్ఞ భావన సంపన్నమవుతాంది ఈ విధంగా, రైట్? సో ఈ విధంగా ఇది తథా ఉత్తరయోరపి ఆయుషోహో సవనద్వయ సంపత్తి త్రిష్టుప్ జగత్యక్షరా సంఖ్యా సామాన్యతో వాచ్య. త్రిష్టుప్ జగత్యక్షర, త్రిష్టుప్ ఛందస్సులోను జగతీ ఛందస్సులోను ఉండేటువంటి అక్షర సంఖ్య, అక్షరాల సంఖ్య యొక్క సామాన్యం, సాదృశ్యం. అక్షరాల సంఖ్యయే ఈ పురుషుడికి ఆ సవనాలకి పోలిక. పురుషుడి ఆయుష్యులు అదే సంఖ్య, ఆ తర్వాత సవనంలో ఛందస్సులో అదే సంఖ్య, సవనంలో ఉండే మంత్రాలలో అదే సంఖ్య, అదే సామ్యం. ఆ విధంగా యజ్ఞత్వం సంపన్నం అవుతుంది. ఈ విధంగా ఉపాసన సిద్ధమైంది కదా. ఈ ఉపాసన ఫలం ఏంటి? ఆ ఫలం చెప్పడానికి ముందు ఈ ఇంకొక సాదృశ్యం, పురుషుడిలో యజ్ఞత్వం సంపన్నమవడానికి ఒకటేమో అక్షర సామ్యత చూసాం, మంత్రాల్లో ఉండేటువంటి ఛందస్సు ద్వారా తెలిసేటువంటి అక్షర సామ్యత చూసాం. ఇక ఆ సవనాలకి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో
ఆ అధిష్టాన దేవతలు అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా పురుషుడి యందు కూడా అదే విధంగా అధిష్టాన దేవతలు ఆయా ఆయుర్దాయంలో ఆయా ఆయుష్యులలో ఉన్నారు. ఇక్కడ పురుషుడి యందు కూడా అధిష్టాన దేవతలు, యజ్ఞము యందు కూడా అధిష్టాన దేవతలు, అక్కడ కూడా సామ్యత. ఆ సామ్యత చూద్దాం ఇప్పుడు. తదస్య వసవో అన్వాయత్తాహాం. రైట్. సో వసవో ఈ ప్రాతస్సవనం ఏదైతే ఉందో తత్ అస్య 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 పురుషస్య ఆ పురుషుడి యొక్క యజ్ఞాన్ని వసవులు అధిష్ఠించి ఉన్నారు. వసవులు రక్షిస్తున్నారు. వసవులు దేవతలు. ఆ వసవులు ప్రాతస్సవనానికి కూడా అధిష్టాన దేవతలు. ఈ పురుషుడి యొక్క ప్రథమ ఆయుష్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఆ వసవులు అధిష్టాన దేవతలు. ఏ విధంగా? తదస్య పురుషయజ్ఞస్య ప్రాతస్సవనం విధియజ్ఞస్య ఇవ. అస్య పురుషయజ్ఞస్య ఈ పురుషాత్మకమైనటువంటి యజ్ఞం, పురుషుడు తనను తాను యజ్ఞంగా భావిస్తున్నాడు కదా, ఆ యజ్ఞంలో ఒక అంశం ప్రాతస్సవనమైంది. రైట్. అస్య పురుషయజ్ఞస్య ప్రాతస్సవనం పురుషుడే యజ్ఞంగా భావించినప్పుడు ఆ యజ్ఞంలో ప్రాతస్సవనం ఏంటి? 24 సంవత్సరాలు. అదే విధంగా విధి యజ్ఞం కూడా ఉంది. రైట్. వైదిక యజ్ఞం అందులో కూడా ప్రాతస్సవనం ఉంది. రైట్. ఈ రెండిట్లో ప్రాతస్సవనం ఉంది. రైట్. పురుష యజ్ఞస్య విధి యజ్ఞస్య రెండింటికి కూడా ప్రాతస్సవనం ఏదైతే ఉందో అందులో ఆ ప్రాతస్సవనం యొక్క అధిష్టాన దేవత. రైట్. అధిష్టాన దేవతలు ఒకటే. విధి యజ్ఞస్య ప్రాతస్సవనస్య అధిష్టాన దేవతలు వసవో దేవాహ ఇవ. వసవులు ఏ విధంగా ప్రాతస్సవనాన్ని రక్షిస్తున్నారో అదే విధంగా ఈ పురుష యజ్ఞంలో కూడా వసవులే రక్షిస్తున్నారు ఆ పురుషుణ్ణి. వసవో దేవాహ వసవులు అష్టవసవులు 8 వసవులు ఎనమండగురు ఈ వసవులు వీళ్ళు రక్షిస్తున్నారు రెండు వైపులా కూడా. అన్వాయత్తాః అనుగతాః సమనదేవతాత్వేన స్వామినః ఇత్యర్థః. సమనదేవతాత్వేన సవన ఆ సవనము యొక్క దేవతలు వాళ్ళు. రైట్. ఆ సవనాన్ని చక్కగా నిర్వర్తింపజేయడానికి అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవతలు ఏ విధంగా సవనాన్ని విధి యజ్ఞంలో రక్షిస్తున్నారో అదే విధంగా పురుషుడి యొక్క ప్రాతస్సవనం అంటే పురుషుడి యొక్క 24 సంవత్సరాలు రక్షిస్తున్నారు అని ఉపాసించాలి. పురుషయజ్ఞే అపి విధియజ్ఞే ఇవ అజ్ఞాదయో వసవో దేవాః ప్రాప్త ఇత్యతో విషనష్టి. రైట్. పురుషయజ్ఞంలో కూడా విధి యజ్ఞంలో ఏ విధంగా అయితే వసవులు దేవతలుగా ఉన్నారో రైట్ అజ్ఞాదులు అగ్ని ఇత్యాదులు అష్టవసవులు. అగ్ని ఆప ధ్రువ సోమ అని వీళ్ళందరూ అష్టవసవులు. వీళ్ళు ఏ విధంగా పురుష సవన యజ్ఞాన్ని విధి యజ్ఞాన్ని రక్షిస్తారో అదే విధంగా పురుష యజ్ఞాన్ని. ఇత్యతో విషనష్టి ఆ వసవులు రక్షించడం అనేది ఏదైతే ఉందో దాని శృతి వ్యాఖ్యానిస్తా ఉంది ఈ విధంగా. ప్రాణావా వసవ ఏతే హీదగం సర్వం వాసయంతి. అయితే వసవులు దేవతలు ప్రాతస్సవనాన్ని రక్షిస్తున్నారు రైట్ విధి యజ్ఞంలో. పురుష యజ్ఞంలో ఎవరు ఆ వసవులు? ఈ రెండు విభిన్న అంశాలు. పురుషుడు వేరు, యజ్ఞము వేరు. ఈ రెండింటిలో వేరైనటువంటి వస్తువుని ఆరోపించి ఉపాసన ఎప్పుడు అలానే ఉంటుంది. ఉపాసన యథార్థ విషయాన్ని తీసుకుని ఉపాసన చెయ్యం. యథార్థ విషయాన్ని తెలుసుకుంటాం. యథార్థ విషయాన్ని ఉపాసించేది ఏం లేదు. యథార్థ విషయాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడమే. రైట్. కానీ ఇంకొక విషయంగా భావించడం ఏదైతే ఉందో అధ్యారోపం అని చెప్పుకుంటామే. ఆ విధంగా అధ్యారోపం చేస్తున్నాం ఇక్కడ. పురుషుడిలో యజ్ఞత్వాన్ని భావిస్తున్నాం. పురుషుడు యజ్ఞం కాదు. పురుషుడు యజ్ఞం ఎలా అవుతాడు? పురుషుడు ద్రవ్యము, యజ్ఞము క్రియ. యజ్ఞము కర్మ కదా, యజ్ఞము కర్మ క్రియ. పురుషుడు ద్రవ్యము. పురుషుడు అంటే మనం కార్యక్రమ సంఘాతం తీసుకుంటున్నాం, ద్రవ్యమే. ఆ విధంగా ద్రవ్యానికి క్రియకు పోలిక ఎక్కడిది? కానీ ఆ విధంగా భావిస్తున్నాం. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాసం చెప్పుకుంటాము. అదేవిధంగా ఇక్కడ యజ్ఞము కాని పురుషుడిలో యజ్ఞం అనేటువంటి భావన ఏ విధంగా చేస్తున్నాం? పోలికల ద్వారా చేస్తున్నాం. ఏం పోలికలు చెప్పుకున్నాము? యజ్ఞంలో ప్రాతస్సవనం ఉంది. పురుషుల్లో ప్రాతస్సవనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాతస్సవనం లేకపోయినా 24 సంవత్సరాలని ప్రాతస్సవనం అని భావించి ఉపాసించు. మొదటి 24 సంవత్సరాలు ప్రాతస్సవనం కాదు కదా, కానీ మొదటిదది.
ఆయుష్లో మొదటి విభాగమైంది. యజ్ఞంలో ప్రాతఃసవనం మొదటి విభాగము. అదేవిధంగా అక్కడ 24 సంఖ్యతో సంబంధం ఉంది. ఇక్కడ 24 సంవత్సరాల ఆయుష్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ 24 సంఖ్యతో సంబంధం ఇక్కడ ఉంది అని ఆ పోలిక చేత ఆ ప్రాతఃసవన బుద్ధిని ఆరోపించుకున్నాం. అదేవిధంగా వసవులు దేవతలు వాస్తవంగా ప్రాతఃసవనానికి అధిష్టాన దేవతలు. ఈ 24 సంవత్సరాలకి ఆ వసవులు ఆ దేవతలకి సంబంధం లేదు. కానీ ఇక్కడ కూడా ఏదో ఒక తత్వాన్ని 24 సంవత్సరాల్లో ఒక తత్వాన్ని తీసుకొని వాటిలో వసవ బుద్ధిని ఆరోపించుకోవాలి. ఈ పురుషుడి యొక్క 24 సంవత్సరాలనే ఆయుష్ ఏదైతే ఉందో ఈ ఆయుష్లో ఏముంటుంది? ప్రాణాలు. ప్రాణాలు ఉన్నాయా? ఇంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయా? ఇవి లేకుండా మనుగడ జరగదు. ఈ ప్రాణాలే వసవులు. ఈ ప్రాణాల యందు అంటే చక్షురాది జ్ఞాన కర్మ అంతరింద్రియాలు ఇవి పంచ ప్రాణాలు కూడా, వీటిని వసవులుగా భావించు. అప్పుడేమవుతుంది? ప్రాతఃసవనానికి వసవులు అధిష్టాన దేవతలు. ఈ పురుషయజ్ఞంలో ప్రాతఃసవనం ఏదైతే ఉందో అందుకు అధిష్టాన దేవతలు కూడా ప్రాణాలు అనేటువంటి వసవులే. ప్రాణాల్లో వసవు బుద్ధి వచ్చింది కదా, వసవులు అనే దేవతల బుద్ధి ప్రాణంలో చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఉపాసించాలి. భాష్యంలో ప్రాణాహ్వావ వసవో వాగాదయో వాయవః. ప్రాణావావ వసవ, ఈ ప్రాణాలే వసవులు. ఎవరు ప్రాణాలు? వాగాదయో వాయవః వాయవశ్చ. వాగాదయ, వాగాది ఇంద్రియాలు. వాగాదులు అంటున్నప్పుడు వాక్ చేత సకల కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలను కూడా గ్రహించి సకల ఇంద్రియాలను తీసుకొని, అదే విధంగా వాయవశ్చ పంచవాయువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వసవులే. తేహి యస్మాద్ ఇదం పురుషాది ప్రాణిజాతం ఏతే వాసయంతి. తేహి, ఆ వసవులు, ఆ ప్రాణాలు వసవులు ఎలా అయ్యాయి? యస్మాత్ ఏతే వాసయంతి ఇది వసవః. వసవ శబ్దం వ్యుత్పత్తి అర్థంతో పోలిక చెప్తున్నారు. వసవ అంటే ఏంటి? వాసయంతి ఇది వసవః, నిల్వ చేస్తున్నాయి. ఈ పురుషుడిలో జీవత్వాన్ని నిలియజేసేది ఏది? రైట్. సో నిలుపుతున్నటువంటిది ఎవరు? ఈ కార్యకరణ సంఘాతం పడిపోకుండా, మరణించకుండా, రైట్, వీడు జీవించాడు అని మనకు తెలుపుడు చేసేది ఎవరు? ఇంద్రియాలే. ఇంద్రియాలు చక్కగా వ్యవహరిస్తున్నంత వరకు, ప్రాణం చక్కగా ప్రాణాపానాలు చక్కగా ఆడుతున్నంత వరకు జీవుడు జీవిస్తున్నాడు, ఈ వ్యక్తి జీవించాడని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆ జీవుడిలో ఈ ఇంద్రియాలన్నింటినీ నిలుపుతున్నది ఎవరు? ఆ ప్రాణాలే, పంచవాయువులే అని. అందుకవి వాసవః. వాసయంతి ఇది సకల ప్రాణులని ఈ భూమి, ఈ పృథివీ యందు నిలుపుతున్నాయి. రైట్. సో వాటి జీవితంలో వాడిని నిలుపుతున్నాయి కాబట్టి ఇవి వాసవః. వాసయంతి ఇది వాసవ. ఇదం పురుషాది ప్రాణి జాతం. పురుషాది ప్రాణి, పురుషులు, సకల ప్రాణులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాణి వర్గం అంతా కూడా, రైట్, పశుపక్షాదులు, దేవయక్ష గంధర్వ కిన్నరాదులు, మనుష్యాదులు, ఋషులు, వీళ్ళందరినీ కూడా ఎవరు ఈ విధంగా వాటి యొక్క ఆ ప్రాణుల యొక్క మనుగడని ఎవరు కొనసాగింపజేస్తున్నారు? ఈ ప్రాణాలే. రైట్. వాసయంతి కదా, అందుకని వసవః. తే అంటే తే ఏతే. ఏతేహి ఇదగం సర్వం వాసయంతి. ఇదగం సర్వం అంటే సర్వం ప్రాణిజాతం. ఈ ప్రాణికోటినంతటిని కూడా నిలుపుతున్నాయి కాబట్టి ఏతే ప్రాణాః, ఈ ప్రాణాలే వసతులు. ప్రాణేషు హి దేహే వసత్సు సర్వం ఇదం వసతి న అన్యథా. దేహే, ఈ శరీరంలో ప్రాణాలు నిలిచి ఉండగా అప్పుడు కదా జీవుడు జీవించి ఉన్నట్టుగా లెక్క. దేహే ప్రాణేషు వసత్సు ఏవ. దేహంలో, ఈ స్థూల శరీరంలో సూక్ష్మం ఉండాలి. స్థూలాన్ని దాటి వెళ్ళిపోతే ఇక స్థూలానికి మనుగడ లేదు. అందుకని ఈ స్థూలంలో జీవుడు జీవించి ఉన్నాడు. కార్యకరణ సంఘాతం అంటే స్థూలం కూడా తీసుకున్నాం కదా. ఈ స్థూలం జీవించి ఉంది అంటే అందులో ప్రాణాలు ఉండాలి. రైట్. ప్రాణేషు దేహే వసత్సు అంటే నిలుస్తూ ఉండగా సర్వం విధం వసతి, ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంది. ఈ విధంగా సకల ప్రాణుల్లో ఈ సకల ప్రాణులు, సకల జీవులలో కూడా ఈ ఇంద్రియాలు చక్కగా ఆయా దేహాల్లో ఉండడం చేతనే ఆయా జీవులు జీవిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాణాలు శరీరంలో ఉంటూ జీవుని నిలబెడుతున్నాయి కాబట్టి వాసయంతి. అవి ఉంటున్నాయి, తర్వాత వీడిని నిలబెడుతున్నాయి. సర్వం విధం వసతి నాణ్యత. అవి లేకుంటే జీవనం లేదు.
ఇత్యతో వసనాత్ వాసనాత్ చ వసవః. వసనాత్ వాసనాత్. వసనాత్ అంటే అవి స్వయంగా ఉంటున్నాయి. వసనాత్ వాసవ అని చెప్పచ్చు. ఉండడం చేత వసవులు అని. నిలపడం చేత జీవులు నిలుపుతున్నాయి శరీరంలో, అందుకు కూడా వసవ అని. వసనాత్ వాసనాచ్చ వసవ. అది మొదటి మంత్రం. ఈ మంత్రంలో 2 పోలికలు చెప్పుకున్నాం. ఒకటేమో ప్రాతఃసవనం, మధ్యందిన సవనం, ప్రాతఃసవనం చెప్పుకొని రైట్, ఒక పోలిక. రైట్, సవనము ఆ యజ్ఞంలో, విధి యజ్ఞంలో ఏ విధంగా అయితే సవనాలు ఉన్నాయో అదే విధంగా పురుషుడు ఎందుకు కూడా సవనాలు. రెండవ పోలిక, ఆ విధి యజ్ఞాన్ని ఏ విధంగా అయితే ప్రాతఃసవన భాగాన్ని వసవులు రక్షిస్తున్నారో అదే విధంగా ఈ పురుషుడిని కూడా ఈ ప్రాణాలు రక్షిస్తున్నాయి, ప్రాణాలే వసవులు. ఆ 2 పోలికలు. వసవులు అక్కడ రక్షకులుగా ఉన్నారు, ఇక్కడ రక్షకులుగా ఉన్నారు. అక్కడ 24 సంఖ్య ఉంది, ఇక్కడ 24 సంఖ్య ఉంది. 2 పోలికలు. ఇక మధ్యందిన సవనానికి కూడా ఇదే విధంగా. ఓకే, రెండో మంత్రం చూద్దాం. తం చేదేతస్మిన్ వయసి కించిత్ ఉపతపేత్ స బ్రూయాత్ ప్రాణావసవ ఇదం మే ప్రాతఃసవనం మాధ్యందినగం సవనం అనుసంతనుత ఇతి మాహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత ఉద్ధైవ తతో ఏతి అగదోహ భవతి. ఈ విధంగా తం చేత్, అటువంటి ఈ ఉపాసకుణ్ణి, ఈ విధంగా తనను కార్యకరణ సంఘాతాన్ని యజ్ఞంగా ఉపాసిస్తున్నటువంటి ఈ ఉపాసకునికి తం చేత్ ఏతస్మిన్ వయసి, ఈ ప్రాతఃసవన వయస్సులో, ఈ మొదటి 24 సంవత్సరాలలో కించిత్ ఉపతపేత్, ఏదైనా రోగము, ఏదైనా పీడ వాడికి కలిగినప్పుడు స బ్రూయాత్, వాడి విధంగా చెప్పుకోవాలి. ఉపాసకుడు కదా, నిరంతరం ఉపాసిస్తున్నాడు. ఆ ఉపాసకుడి విధంగా చెప్పుకోవాలి. ఏమని? ప్రాణావసవ, హే ప్రాణాహ, హే వసవః, హే ప్రాణదేవతలారా మీరు వసవులు. రైట్, ప్రాణాత్మక ప్రాణరూపం, వసవ రూపంలో ఉన్నటువంటి ప్రాణదేవతలారా, ఇదం మే ప్రాతఃసవనం మధ్యందినగం సవనం అనుసంతనుత, ఈ నా ప్రాతఃసవనాన్ని మధ్యందిన సవనంతో అనుసంధానం చేయండి. అంటే ఈ ప్రాతఃసవనాన్ని తీసుకెళ్ళి మధ్యందిన సవనంలో కలపండి. ఎలా కలుపుతారు? ప్రాతఃసవనం సంపూర్ణం అయ్యేంత వరకు మధ్యందిన సవనం రాదు. మధ్యందిన సవనం రానంత వరకు ప్రాతఃసవనాన్ని మధ్యందినంలో ఎలా కలుపుతారు అంటే, ప్రాతఃసవనం అయ్యేంత వరకు నన్ను జీవించి ఉండే విధంగా చూడండి. అప్పుడే కదా మధ్యందిన సవనం మొదలవుతుంది. కాబట్టి హే దేవతలారా, ప్రాణదేవతలారా, మీరు ఈ ప్రాతఃసవనాన్ని రక్షించేటువంటి వాళ్ళు, మీరు ఏమరపాటు పడక ఈ ప్రాతఃసవనంలో ఉన్నటువంటి నన్ను, లేదా నా యొక్క ఈ ప్రాతఃసవనాన్ని కొనసాగించండి. ఇది 24 సంవత్సరాలు అయ్యేంత వరకు దీన్ని కొనసాగించండి. మీరు ఇక్కడే ఉంటూ దీన్ని రక్షించండి. ఈ శరీరాన్ని, ఈ కార్యక్రమ సంఘాతాన్ని రక్షించండి. అప్పుడే కదా మధ్యందిన సవనంతో దీనికి అనుసంధానం ఏర్పడుతుంది. సంతనుత ఇది మాహం ప్రాణానాం వసూనాం మధ్యే యజ్ఞో విలోప్సీయేత్. ఈ విధంగా అహం, నేను ఈ ప్రాణుల మధ్యలో, ఈ చక్షురాది ఇంద్రియాలు, పంచప్రాణాలు, వీటి మధ్యలో వసూనాం, ఈ వసవులు మీరందరూ ఇక్కడ ఉండగా, ఈ యజ్ఞమునైనటువంటి నేను యజ్ఞాన్ని, నా యజ్ఞంలో ప్రాతఃసవనం అవుతుంది. దాన్ని రక్షించేటువంటి వాళ్ళు మీరు. ప్రాతఃసవనమే నష్టమైపోతే యజ్ఞం ఎక్కడ ఉంటుంది? రైట్, యజ్ఞం సంపూర్ణం అవ్వాలంటే ప్రాతఃసవనం సంపూర్ణం అవ్వాలి, మధ్యందిన సవనం సంపూర్ణం అవ్వాలి, సాయం సవనం సంపూర్ణం, అప్పుడు కదా యజ్ఞం సంపూర్ణమయ్యేది. కాబట్టి ప్రాతఃసవనమే ధ్వస్తమైపోతే, ఈ 24 సంవత్సరాలు లేకపోతే ప్రాతఃసవనం ధ్వస్తమైపోతుంది, యజ్ఞము లోపిస్తుంది. మా విలోప్సీయేత, ఈ యజ్ఞము వినాశనం చెందకుండుగాక అని. ఆ విధంగా అతడు బ్రూయాత్, ఆ విధంగా అతడు చెప్పాలి, ఆ విధంగా అతడు ఉపాసించాలి, ఆ విధంగా అతడు జపం చేయాలి. యజ్ఞో విలోప్సీయేతాం ఉత్థ ఏవ తత ఏతి తత, ఆ విధంగా ప్రార్థించినటువంటి వాడు ఆ వసవుల అనుగ్రహం చేత తత, ఆ అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్యం నుంచి ఉత్ ఏతి, పైకి వెళ్తున్నాడంటే దాని నుంచి విముక్తిని పొందుతున్నాడు, ఆ రోగం నుంచి విముక్తిని పొందుతున్నాడు. అగదోహ భవతి, అగదః గదరహిత, గద వ్యక్తాయాం వాచి అని చెప్పుకుంటాము. గద శబ్దానికి రోగం అని అర్థం కూడా ఉంది. సో అగదః అంటే రోగరహితుడైపోతున్నాడు. అగదోహ భవతి. భాష్యంలో తం చే యజ్ఞ సంపాదినం
ఏతస్మిన్ ప్రాతస్సవన సంపన్నే వయసి కించిత్ వ్యాధాది మరణశంకాకారణం ఉపతపేత్ దుఃఖం ఉత్పాదయేత్. రైట్. అతనికి ఆ తం అంటే యజ్ఞ సంపాదనం, తన యందు యజ్ఞాన్ని భావిస్తున్నటువంటి ఆ ఉపాసకుడికి యజ్ఞ సంపాదనం తం. ఏతస్మిన్ ప్రాతస్సవన సంపన్నే వయసి, ఈ మొదటి వయస్సు ప్రాతస్సవనాన్ని, ఏ వయస్సులో, ఏ 24 సంవత్సరాల్లో ప్రాతస్సవనాన్ని భావిస్తున్నామో ఆ వయసులో గనక వ్యాధి అనేది శారీరక బాధలు, ఆది మానసిక బాధలు లేదా వ్యాధి మొదలగునటువంటి ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక విఘ్నాలు ఏవైతే కలుగుతున్నాయో ఈ వ్యాధ్యాధులు, వీటి ద్వారా మరణశంకా కారణం, మరణాన్ని కలిగించేటువంటి, మరణాన్ని కలిగిస్తాయేమో అన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు, దాని ద్వారా దుఃఖం కలుగుతున్నప్పుడు ఉపతపేత్ అంటే దుఃఖాన్ని కలిగిస్తున్నప్పుడు, ఉపసర్గ తప దుఃఖం కదా. తపస్సు అంటే దుఃఖంతో కూడినటువంటిది, వేడికి సంబంధించినటువంటిదని. తాపయేతి తపః. ఆ దుఃఖం ఏదైతే కలుగుతా ఉందో వాడు అటువంటి ఆ యజ్ఞ సంపన్న పురుషుడు, తదా యజ్ఞ సంపాది పురుష, ఆ పురుషుడు అప్పుడు ఏం చేయాలి? ఆత్మానం యజ్ఞం మన్యమానో బ్రూయాత్, తనను తాను యజ్ఞంగా భావిస్తున్నాడు కదా, ఆ భావన దృఢంగా మనస్సులో ఉంది. నేను యజ్ఞస్వరూపాన్ని అని, నేను చైత్రుడనో మైత్రుడనో యజ్ఞదత్తుడనో అని ఆ విధంగా భావించడంలే, నేను యజ్ఞస్వరూపాన్ని చక్కగా భావిస్తున్నాడు. అటువంటి వాడు యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞంలో ఎవరుంటారు? ఆ యజ్ఞాన్ని రక్షించేటువంటి దేవతలు, ఆ దేవతలను ప్రార్థిస్తున్నాడు. ఏమని? జపేత్, బ్రూయాత్ అంటే జపేత్, జపించాలి. ఇది అర్థ. ఇమం మంత్రం, ఈ మంత్రాన్ని జపించాలి. ఏంటా మంత్రం? ప్రాణో వసవః అంటే హే ప్రాణాః, హే వసవః. రైట్. సో ప్రాణరూపమైనటువంటి అంటే ప్రాణాలే, ఈ ప్రాణాలే ఏ విధంగా చూస్తున్నాడు? ప్రాణాలని వసవులుగా చూస్తున్నాడు. ఏ ప్రాణాః, అందుకని వసవః. ఇదం మే ప్రాతస్సవనం, ఇది ఈ ఆయుష్ ఏదైతే ఉందో నేనేదో జీవిస్తున్నానని కాదు, నేను యజ్ఞస్వరూపాన్ని, ఇది ప్రాతస్సవనం. ఈ ప్రాతస్సవనానికి మీరే కదా అధిష్టాన దేవతలు. ఇదం మే ప్రాతస్సవనం మమ యజ్ఞస్య వర్తతే, నేనే యజ్ఞస్వరూపాన్ని, ఆ మమ యజ్ఞస్య నేనే యజ్ఞము, ఆ యజ్ఞం యొక్క ప్రాతస్సవనం ఇది. ఇందులో ఈ ఆటంకం వస్తూ ఉంది. రైట్. అందుకని తత్ మధ్యందినం సవనం అనుసంతనుత ఇది, దీన్ని మధ్యందిన సవనంతో కలిపేయండి. అనుసంతనుత ఇది మధ్యందినేన సవనేన ఆయుషా సహితం ఏకీభూతం సంతతం కురుత ఇత్యర్థ. ఈ మధ్యందిన సవనం కూడా ఆయుష్యే. ఆ ఆయుష్తో ఈ ఆయుష్ను కలపండి అంటున్నప్పుడు ఈ ఆయుష్ సంపూర్ణంగా అయి అది మొదలవ్వాలి. రైట్. సో ఆ మధ్యందిన సవనం మొదలయ్యేంత వరకు 24 సంవత్సరాలు దాటిన తర్వాత మధ్యందిన సవనం మొదలవుతా ఉంది. అప్పటి వరకు దీన్ని అలా తీసుకువెళ్ళి చక్కగా ఉంచి నిలిపి ఆ మధ్యందిన సవనంతో అనుసంధానం చేయుడు. ఏకీభూతం సంతతం కురుత ఇత్యర్థః. మా అహం యజ్ఞో యుష్మాకం ప్రాణానాం వసూనాం ప్రాతస్సవనేశానాం మధ్యే విలుప్యేయ విచ్ఛేద్యేయ ఇత్యర్థః. అహం యజ్ఞః, నేను యజ్ఞస్వరూపుడను. మీరందరూ ఇక్కడ యుష్మాకం మధ్యే, మీరందరూ ప్రాణులు, వసవులు. సో రైట్, మీ మధ్యలో ప్రాతస్సవనేశానాం మధ్యే, ప్రాతస్సవనానికి ఈశ్వరుడు, ఈశపాలనే, ఈ ప్రాతస్సవనాన్ని రక్షించేటువంటి మీ మధ్యలో అహం యజ్ఞ మా విలోప్సీయ, యజ్ఞస్వరూపుడనైనటువంటి నేను నశించకూడదు. మీరందరూ కూడా ఈ సవనాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు, యజ్ఞాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు, యజ్ఞమే నశిస్తే మీరు ఎక్కడుంటారు ఇక? కాబట్టి మీరు ఈ యజ్ఞాన్ని సంపన్నం చేయాలి. మా విలోప్సియ అంటే విలుప్యేయ, లోపించకుండునుగాక, విచ్ఛేద్యేయ, నశించకుండునుగాక అని. ఇది శబ్దో మంత్ర పరిసమాప్త్యర్థ. ఇక్కడి నుంచి ఇది వరకు మంత్రం. ఇక్కడ ఈ విధంగా సబ్రూయాత్ అక్కడి నుంచి మంత్రం ఆరంభమవుతా ఉంది. ప్రాణావసవ ఇదం మే ప్రాతస్సవనం మాధ్యం దినగం సవనం అనుసంతనుత, అది మంత్రం. ఇతి అనేది మంత్ర సమాప్తి. రైట్. మంత్రం ఎక్కడ దాకా? అంతవరకే మంత్రం. రైట్. అది జపించదగినటువంటి మంత్రం. ప్రాణావసవ ఇదం మే ప్రాతస్సవనం మాధ్యం దినగం సవనం అనుసంతనుత, అక్కడికి మంత్రం అవుతుంది. ఇది శబ్దో మంత్ర పరిసమాప్త్యర్థ. ఇది శబ్దము మంత్రం పరిసమాప్తమైంది సూచించడానికి. స ఉపాసక, అతడు, తేన జపేన ధ్యానేన చ
తతః తస్మాదుపతపాత్ ఉద్ ఏతి ఉద్గచ్చతి. ఆ ఉపాసకుడు ఆ విధంగా ఆ మంత్రాన్ని జపించి ధ్యానం చేయడం చేత, జపం చేతను ధ్యానం చేతను, జపేన ధ్యానేన చ. ఇది జపధ్యానార్థం అని చెప్పుకున్నాం కదా, ఇది ధ్యానం ఉపాసన కూడా జపం కూడా. తతః తస్మాదుపతపాత్, ఆ రోగం నుంచి ఏదైతే ఉందో ఉద్గచ్చతి విడిపడుతున్నాడు. ఉద్గమ్య అంటే విముక్తిని పొంది విముక్తః సన్ అగదోహ, అగదోహ అనుపతాపో భవతేవ. ఉపతాపః అంటే ఉపతాపాన్ని పొందినటువంటి వాడు, అనుపతాపః ఉపతాపాన్ని దుఃఖాన్ని పొందనటువంటి వాడు అవుతున్నాడు. ఆ రోగం నుంచి విముక్తిని పొందుతున్నాడు. రైట్. సో ఆ విధంగా ఆరోగ్యాన్ని పొందడం ఈ ఉపాసన యొక్క ఫలం. ఆరోగ్యాన్ని పొందడం అంటే ఆయుష్ని పొందడం. మరణ నిమిత్తం ఏదైతే ప్రాప్తమైందో దాన్ని దాటి వెళుతుంది. ఇది రెండవ మంత్రం కదా. ఈ రెండవ మంత్రంలో ఉపాసన ఫలం కూడా ఉపాసన జపం చూస్తున్నాం. మొదటి మంత్రంలో ఉపాసన చూసాము, రెండవ మంత్రంలో జప మంత్రము, ఆ తర్వాత దాని వినియోగం, జపం యొక్క వినియోగం కూడా చూసాం. ఇక 3-4 మంత్రాలు ఇదే విధంగా మధ్యందిన సవనం, సాయం సవనం గురించి చూద్దాం. అవి కూడా అథయాని చతుశ్చత్వారిగంశద్వర్షాణి తన్మధ్యందినగం సవనం చతుశ్చత్వారిగంశదక్షరా త్రైష్టుభం మాధ్యందినగం సవనం తదస్య రుద్రా అన్వాయత్తాః ప్రాణావావ రుద్రా ఏతే హీదగం సర్వగం రోదయంతి. ఈ విధంగా అథయాని, ఆ తర్వాత అథ అనంతరం ఈ 24 సంవత్సరాల అనంతరం చతుశ్చత్వారింశత్ వర్షాణి. చతుశ్చత్వారింశత్ 44 సంవత్సరాలు. ఈ 24 తర్వాత 44 అంటే 68 వరకు. 44, 24 68 కదా, అంతవరకు ఏదైతే ఉందో అది మధ్యందినగం సవనం. ఈ విధి యజ్ఞంలో ఏదైతే మధ్యందిన సవనం ఉందో దానికి ఈ 44 అక్షరాలకి పోలిక ఉంది. ఏంటా పోలిక? ఎందుకంటే మధ్యందిన సవనంలో త్రిష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందో మంత్రాలు వినియోగించబడుతున్నాయి. రైట్. చతుశ్చత్వారిగంశదక్షరా త్రిష్టుప్ ఛందస్సులో 44 అక్షరాలు ఉంటున్నాయి. ఈ మధ్యందిన సవనం ఏదైతే ఉందో అది త్రైష్టుభం. త్రైష్టుభం అంటే త్రిష్టుప్ మంత్రయుక్తం, త్రిష్టుప్ మంత్రాలతో కూడినటువంటిది త్రైష్టుభం మధ్యందిన సవనం. వీడి మధ్య వయస్సులో కూడా 44 సంవత్సరాలు తీసుకున్నాం. రైట్. అందుకని ఆ 44 సంఖ్య ఈ రెండిటికి పోలిక. రైట్. సో అది ఒక పోలిక. రెండవ పోలిక ఏముంది? మధ్యందిన సవనాన్ని రుద్రులు, ఏకాదశి రుద్రులు, అష్టవసులు చెప్పుకున్నాము. ఏకాదశి రుద్రులు మధ్యందిన సవనాన్ని రక్షిస్తున్నారు, వాళ్ళు అక్కడ అధిష్టాన దేవతలు. అదేవిధంగా ఈ మధ్య వయస్సులో వీడికి ఈ 24 నుంచి తర్వాత 68 సంవత్సరాల వరకు ఉండే 44 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అందులో వీడికి రుద్రులే వీడికి కూడా రక్షకులు, రక్షిస్తున్నారు. ఎవరు ఆ రుద్రులు? ప్రాణాలే. ముందు ప్రాణాల యందు వసవ బుద్ధితో ఉపాసించాము, ఇప్పుడు ప్రాణాల యందు రుద్ర బుద్ధితో ఉపాసించాలి. ప్రాణావావ రుద్రాహ ఏతే హీదగం. ఎందుకని రుద్రులు వాళ్ళు? ముందు ప్రాణాలు వసవులు ఉంటున్నప్పుడు వాసయంతి ఇది వసవహ అని చెప్పుకున్నాం. వసంతి వాసయంతి చ, ఉంటున్నాయి ప్రాణాలు శరీరంలో, అందుకని వసవులు. నిలబెడుతున్నాయి జీవుణ్ణి, అందుకని వాసయంతి అని వసవులు అని చెప్పుకున్నాం. ఇక్కడ రోదయంతి సర్వగం, సకల ప్రాణులను ఏడిపిస్తున్నటువంటివి ఎవరు? ఇంద్రియాలే. సుఖాన్ని ఇంద్రియాలే కలిగిస్తాయి. సుఖం కలుగుతున్నప్పుడు వయసు పెరిగే కొద్ది దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి అధికంగా. అప్పుడు పీడించేటువంటివి ఈ ఇంద్రియాలే మళ్ళీ. రైట్. సో ఏ త్వగింద్రియం అయితే సుఖస్పర్శను తెలియజేస్తుంది, అదే త్వగింద్రియం దుఃఖస్పర్శను కూడా తెలియజేస్తుంది. రైట్. సో ఏ ఘ్రాణేంద్రియం అయితే సుగంధాన్ని తెలియజేస్తూ సుఖాన్ని ఇస్తుందో, దుర్గంధాన్ని కూడా అదే తెలియజేస్తూ దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి సర్వేంద్రియాలు ఇవే రోధనను కలగజేస్తున్నాయి, ఏడిపిస్తున్నాయి వ్యక్తిని. కాబట్టి రోదయంతి రుద్ర. దుఃఖం, అంటే దుఃఖం. రైట్. తం కరోతి రోదయంతి, ఆ దుఃఖాన్ని కలిగించేటువంటిది రుద్ర అని. రుద్ర శబ్దానికి 2 అర్థాలు చెప్పుకుంటారు. దుఃఖాన్ని కలిగించేటువంటి వాడు రుద్రుడు. సామాన్యంగా పౌరాణికంగా కూడా ఈశ్వరుడు సంహారకర్త. సంహారకర్త అంటే వినాశకర్త. వినాశం దుఃఖాన్ని కలిగిస్తుందా, సుఖాన్ని కలిగిస్తుంది? ఎక్కడైనా వినాశం దుఃఖాన్నే కదా కలిగించేది. అందుకని రోదయంతి సర్వం, సకల ప్రాణులను ఏడిపించేటువంటి వాడు రుద్రుడు అని ఒక అర్థం ఉంది.
ఈ రెండవ అర్థం శాంతస్వరూపుడుగా రుద్రుని ఉపాసిస్తున్నప్పుడు ఋతు దుఃఖం తత్ ద్రావయతి ఇతరుద్ర అని దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు. శరీరాభిమానం కలిగినప్పుడు శరీర పీడ ద్వారా జీవుడిని దుఃఖింపజేస్తున్నాడు. అదే శరీరాభిమానం తొలగి ఆ రుద్రుడి యొక్క మహిమ చేత, అనుగ్రహం చేత, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత, ఆ అద్వైత వాసనల చేత శరీరాభిమానం తొలగినప్పుడు ఆ దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు. రుత్ అనేది దుఃఖం, తద్రావయతి కరిగింపజేస్తున్నాడు, తొలగింపజేస్తున్నాడు. కాబట్టి కూడా రుద్రుడు రెండు రకాలుగా చెప్పుకుంటారు. ఇక్కడ సర్వగం రోదయంతి ఇది రుద్రుడు ఏకాదశి రుద్రుడు. అథయాని 44 వర్షాణి 44 వర్షాణి ఆ 44 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇత్యాది సమానం. ఇదంతా కూడా ప్రాతస్సవనంలో చెప్పుకున్నాం కదా. 24 సంవత్సరాలు ఉన్నటువంటి మొదటి వయస్సు, తర్వాత 24 అక్షరాల గాయత్రి ఛందస్సు కలిగినటువంటి ప్రాతస్సవనముకి పోలిక. అదేవిధంగా 44 సంవత్సరాలు కలిగినటువంటి మధ్య వయస్సు, 44 అక్షరాలు కలిగినటువంటి త్రిష్టుప్ ఛందస్సుతో కూడినటువంటి మధ్యందిన సవనం, ఈ రెండింటికి పోలిక. రుదంతి రోదయంతి ఇది ప్రాణాహ రుద్రాహ. రుదంతి రోదయంతి చ. రుదంతి అవి బాధపడతాయి, మనల్ని బాధ పెడతాయి. రుదంతి రోదయంతి ఇది ప్రాణాహ రుద్రాహ. క్రూరాహితే మధ్యే వయసి అతో రుద్రాహ. ఈ ప్రాణాలు, ఇంద్రియాలు మధ్య వయస్సులో చాలా క్రూరంగా ఉంటున్నాయి. అది ఆరంభంలో మొదట 24 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవుడు చక్కగా గడిపేస్తాడు. కాబట్టి అక్కడ ఇంద్రియాలు సుఖాన్ని కలిగిస్తున్నట్లుగా, మధ్య వయసు వచ్చేసరికి ఆ ఇంద్రియాలు కాస్త వాటి యొక్క పటుత్వం పోయి ఇంద్రియ పాఠవం తగ్గి దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకని రోదయంతి ప్రాణాహ రుద్రాహ. మధ్య వయసి క్రూరాహితే, క్రూరం అంటే చాలా చక్కగా, చాలా క్రూర స్వభావం కలిగి చక్కగా పీడిస్తూ ఉంటాయి వ్యక్తిని, ఏదో ఒక ఇబ్బందిని తీసుకొస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని రుద్రులని చెప్పడం సబబే. ఏ ప్రాణాలనైతే వసవులని చెప్పి రక్షకులుగా చెప్పుకున్నామో అవే ప్రాణాలు దుఃఖాన్ని కలిగిస్తూ రుద్రులుగా కూడా చెప్పుకుంటాం. రైట్. సో ఆ రెండు పోలికలు అదే విధంగా ప్రాతస్సవనము, మధ్యందిన సవనం. ఇక్కడ కూడా మళ్ళీ జపమంత్రం చెప్పాలి. ఆ 44 సంవత్సరాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే అతను ఇప్పుడు రుద్రులను ప్రార్థిస్తాడు. ముందు వసవులను ప్రార్థించేవాడు, ఇప్పుడు రుద్రులను ప్రార్థిస్తాడు. ఎవరా రుద్రులు? ఆ పురుషయజ్ఞంలో రుద్రులు మళ్ళీ ప్రాణాలు, ఇంద్రియాలే. రైట్. ఇంద్రియాలు ఇంద్రియభిమాని దేవతలు. కాబట్టి మళ్ళీ ఆ ప్రాణరూప రుద్రులనే ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. రైట్. ప్రాణరూప వసవరూప ప్రాణాలను ప్రార్థించినట్లుగా రుద్ర రూప ప్రాణాలను ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. 4వ మంత్రం చూద్దాం. తం చేదే తస్మిన్ వయసి కించిదుపతపేత్ స బ్రూయాత్ ప్రాణా రుద్రా ఇదం మే మధ్యందినగం సవనం తృతీయ సవనం అనుసంతనుత ఇతి మాహం ప్రాణానాగం రుద్రాణం మధ్యే యజ్ఞో విలోప్సీయేత ఉద్ధైవ తత ఏతి అగదోహ భవతి. ఇది కూడా ముందు మంత్రంతో సమానంగానే. తం చేత్ ఆ పురుషుణ్ణి, అంటే యజ్ఞంగా తనను తాను భావించేటువంటి ఆ పురుషుణ్ణి గనక, ఏతస్మిన్ వయసి ఈ రెండవ 44 సంవత్సరాల వయసులో గనక కించిత్ ఉపతపేత్, కొంత బాధను కలిగించేటువంటి మరణకారకాలైనటువంటి రోగాదులు ఏదైనా కలిగితే అప్పుడు వాడు ఈ విధంగా చెప్పాలి. సబ్రూయా, ఈ మంత్రాన్ని జపించాలి. ఏమని? హే ప్రాణాహ, హే రుద్రాహ, రుద్ర రూపులైనటువంటి ప్రాణులారా, ఇదం మే మధ్యందినగం సవనం. ఇది ఈ 44 ఏదైతే ఉందో యజ్ఞస్వరూపుడనైనటువంటి నా యొక్క మధ్యందిన సవనం. యజ్ఞం ఇంకా సంపూర్ణం కాలే, మొదటి సవనం మాత్రమే సంపూర్ణమైంది. రెండవ సవనంలోకి మధ్యందిన సవనం అంటే మధ్యాహ్నం చేసేటువంటి కర్మ, అందులోకి వచ్చాను. ఇక్కడ కూడా మీరు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ముందు సవనం వసవులు చక్కగా నన్ను రక్షించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు రుద్రుడు నన్ను రక్షించాలి. నన్ను రక్షించాలి అంటే నా ఈ సవనాన్ని రక్షించాలి. ఈ సవనాన్ని రక్షిస్తూ ఈ మధ్యందిన సవనాన్ని తృతీయ సవనం, ఈ 44 సంవత్సరాల తర్వాత 48 సంవత్సరాలు మూడో సవనం ఆరంభమవుతుంది, తృతీయ సవనం. దాంతో కలపండి. అంటే ఆ 68 సంవత్సరాల వయస్సు వరకు నన్ను నిలపండి. తృతీయ సవనం అనుసంతనుత ఇది. అందుకని అహం ప్రాణానాగం రుద్రాణం మధ్య,
రుద్రస్వరూపులైనటువంటి ప్రాణాలు మీరు మీ మధ్యలో ఉంటూ ఈ యజ్ఞము మధ్యందిన సవన నాశనం చేత యజ్ఞం నష్టం అవ్వకూడదు, యజ్ఞం మా విలోప్సియేత అని ఆ విధంగా ప్రార్థించినప్పుడు తత ఆ రోగం నుంచి ఉద్ధ ఏవ ఏతి ఉత్ ఏతి విడిపడుతున్నాడు, విముక్తుడవుతున్నాడు. ఆ విధంగా ఆరోగ్యాన్ని మళ్ళీ పొందుతున్నాడు. అగదోహ భవతి, మరణించడు అని. ఇది మాధ్యందిన సవనం గురించి. ఆ తర్వాత 2 మంత్రాలు సాయం సవనం గురించి, అవి కూడా చూద్దాం. అథ యాని 48 వర్షాణి తృతీయ సవనం 48 జగతి జాగతం తృతీయ సవనం తదస్యాదిత్యాన్వాయత్తాః ప్రాణావావ ఆదిత్య ఏతే హి ఇదగం సర్వమాదదతే. ఆ తర్వాత 48 సంవత్సరాలు. మొదటి సవనం 24, రెండవ సవనం మధ్యందిన సవనం 44 సంవత్సరాలు, మూడవ సవనం 48 సంవత్సరాలు. ఇప్పటి వరకు 68 సంవత్సరాలు చూసాం. 44, 24 ఉంటే 68 కదా. ఆ 68కి 48 జోడిస్తే 116, మొత్తం 116 సంవత్సరాల ఆయుష్ అని. రైట్. సో ఈ 48 సంవత్సరాల ఆయుష్ ఏదైతే ఉందో ఇది ఆ పురుష యజ్ఞంలో తృతీయ సవనం. తృతీయ సవనం 48 జగతి. ఆ సాయం సవనంలో, విధి యజ్ఞంలో సాయం సవనం కూడా జగతి ఛందస్సుతో కూడి ఉంటుంది. జాగతం తృతీయం సవనం. ఆ జగతి ఛందస్సులో 48 అక్షరాలు ఉంటాయి. 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 12 అక్షరాలు. జగతి ఛందస్సులో కూడా 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 11 అక్షరాలు. 11 4ల 44 జగతి త్రిష్టుప్ ఛందస్సు. జగతి ఛందస్సులో 12 అక్షరాలు, ఒక్కొక్క పాదంలో 4 పాదాలు వేసి 48 అక్షరాలు. రైట్. సో ఆ విధంగా ఈ తృతీయ సవనం ఏదైతే ఉందో తదస్య ఆ తృతీయ సవనానికి ఆదిత్యాహ అన్వాయత్త, ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో ఆ ద్వాదశ ఆదిత్యులు ఈ తృతీయ సవనాన్ని రక్షిస్తున్నారు, వాళ్ళ అధిష్టాన దేవతలు. ఇక్కడ పురుష యజ్ఞంలో మాత్రం మళ్ళీ ప్రాణాలే ఆదిత్యుడు. ప్రాణావావ ఆదిత్య. ఎందుకని ఆదిత్యులు అవుతున్నారు? ఏతే, ఈ ప్రాణాలే ఇదగం సర్వం ఆదదతే. ఇదగం సర్వం, ఈ సంపూర్ణ జగత్తుని, సంపూర్ణ ప్రపంచాన్ని, శబ్ద స్పర్శ రూప రసగంధ అన్ని విషయాలని, పృథివీ జల తేజో వాయుర ఆకాశం, వీటన్నింటినీ కూడా ఎవరు గ్రహిస్తున్నారు? సర్వం ఇందే ప్రాణా ఏవ ఆదదతే. అందరూ అన్ని విషయాలను కూడా ప్రాణాలే తెలుసుకుంటున్నాయి, అంటే ఇంద్రియాలే తెలుసుకుంటున్నాయి. జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటున్నాయి, కర్మేంద్రియాలు వ్యవహరిస్తున్నాయి. రైట్. పంచప్రాణాలు తోడ్పడుతున్నాయి. సో ఈ విధంగా ఈ ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, పంచప్రాణాలు ఇవి కాక ఈ జగత్తుతో వ్యవహరించేది ఎవరిక్కడ? రైట్. అందుకని అన్నిటినీ ఆదదతే ఇది ఆదిత్య విత్పత్తి అర్థం. రోదయంతి ఇది రుద్ర అని చెప్పుకున్నాం, ఎవరు? ప్రాణాలే. ఆదదతే ఇది ఆదిత్య, అన్నిటినీ వినియోగించేటువంటివి ఈ ప్రాణాలే, కాబట్టి ప్రాణాలే ఆదిత్యులు. తథా ఆదిత్యాః ప్రాణాః తేహి ఇదం శబ్దాదిజాతం ఆదదతే అతః ఆదిత్యాః. శబ్దాదిజాతం, శబ్దస్పర్శ రూప రసగంధాలన్నింటినీ కూడా గ్రహించేటువంటివి ఈ ఇంద్రియాలే కాబట్టి ఆదదతే ఇది ఆదిత్యాః ప్రాణాః. రైట్. సో ఈ విధంగా యాని 48 వర్షాణి, 48 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అది తృతీయ సవనం. రైట్. సో అందుకని సంఖ్యా సామాన్యం 48 అనేటువంటిది జగతి ఛందస్సులోను, తృతీయ సవనంలోను, తర్వాత పురుష యజ్ఞంలో తృతీయ సవనంలో కూడా పోలిక ఉంది. విధి యజ్ఞంలో ఆదిత్యులు రక్షకులు, అధిష్టాతలు. అదేవిధంగా పురుష యజ్ఞంలో కూడా ఆదిత్యులే అయినటువంటి ప్రాణాలు రక్షకులు. ఇక్కడ కూడా సకల ప్రాణికోటికి, సకల ప్రాణికోటి కూడా ఈ ప్రాణాల చేతనే సంపూర్ణ జగత్తుని పొందుతున్నాయి కాబట్టి ఈ ప్రాణాలు ఆదిత్యులు. ఇక్కడ కూడా మళ్ళీ జపమంత్రం, 6వ మంత్రంలో జపం. తం చేదే తస్మిన్ వయసి కించిదుపతపేత్ సబ్రూయాత్ ప్రాణ ఆదిత్య ఇదం మే తృతీయ సవనం ఆయుర అనుసంతనుత ఇతి మాహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్యే యజ్ఞో విలోప్సియేత.
ఉద్ధైవ తత ఏత్తి అగదోహ భవతి. అదేవిధంగా ఈ మూడవ సమనం యొక్క వయస్సు అంటే ఆ 68 నుంచి 116 మధ్యలో ఏదైనా కించిదుపతపేత్ ఏదైనా రోగం వాడిని పీడిస్తున్నప్పుడు వాడి విధంగా చెప్పాలి. సబ్రూయాత్ ఏమని ప్రాణ ఆదిత్యాహ, ఆదిత్య రూపులైనటువంటి ఓ ప్రాణదేవత అంటారా. ఆదిత్య దేవతలు ఎవరిక్కడ? ప్రాణాలే. ఎందుకని సర్వం ఆదదతి ఇది ఆదిత్య అని చెప్పుకున్నాం కదా. మీరు ఈ తృతీయ సవనం ఏదైతే ఉందో ఈ తృతీయ సవనాన్ని ఈ 4వ సవనంతో కలుపుకొని చెప్పడానికి అవకాశం లేదు. 3 సవనాల యజ్ఞంలో ఉన్నాయి కాబట్టి దేంతో కలపాలి? ఆయుషతో కలుపు, పూర్ణాయుషతో కలుపు. ఈ తృతీయ సవనం ఎప్పుడైతే సమాప్తమవుతుందో అది పూర్ణాయుష్. ఆ ఆయుర్ అనుసంతనుత నా ఆయుషతో కలుపు. నా ఆయుష్ ఉన్నంత వరకు నేను జీవించి ఉందును కాక. రైట్. ఇది మాహం ప్రాణానాం ఆదిత్యానాం మధ్య యజ్ఞో విలోప్సీయేతాం. రైట్. సో ఈ ప్రాణులు ఆదిత్య రూపులైనటువంటి మీరు ప్రాణులు మీ మధ్యలో మీరుండగా, మీరు ఈ రక్షకులు, మీరు ఈ ఈ సవనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి మీ మధ్యలో యజ్ఞమే లేకుండా పోకుండుగాక. యజ్ఞం అంటే నేను లేకుండా పోవడం అనేది జరగకుండుగాక. విలోప్సీయేత అని ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆ దేవతల అనుగ్రహం చేత తత ఉద్ఏతి ఆ రోగం నుంచి విముక్తుడవుతున్నాడు. ఈ విధంగా ఆరోగ్యవంతుడు మళ్ళీ పునః ఆరోగ్యాన్ని పొందుతున్నాడు. సో ఈ ఆరోగ్యం పొందడం అనేటువంటిది ప్రాణాల అధీనంలోనే ఉంది. చక్షురాది జ్ఞానేంద్రియ, వాగాది కర్మేంద్రియ, మనస్సు, పంచ ప్రాణాలు వీటి అధీనంలోనే ఉంది. ఇవి చక్కగా నిలబడినప్పుడు ఆరోగ్యం చక్కగా ఉన్నట్లే. ఇవి సరైన వ్యవహారం చేయనప్పుడు ఆరోగ్యం లేదు. అందుకని వాటినే ప్రార్థించడం, ఆ ప్రాణాలనే వసవులుగాను, రుద్రులుగాను, ఆదిత్యులుగాను భావించి ప్రార్థించడం. ఈ విధంగా తృతీయ సవనం, ఈ 3వ సవనం ఏదైతే ఉందో తృతీయ సవనం ఆయు, తృతీయ సవనం అయింది. 3వ సవనానికి ఈ 3వ సవనం విధి యజ్ఞంలోను, 3వ సవనం పురుష యజ్ఞంలోను పోలిక ఉంది. సో పోలిక ఆ 48 సంఖ్య, ఆ తర్వాత ఆదిత్యులు అనేటువంటి అధిష్టాన దేవతలు, ఈ 2 కూడా పోలిపోతుంది. ఇక ఆయుహు అని చెప్పుకున్నాము. ఈ ఆయుష్ ఏంటిది? షోడశోత్తర వర్ష శతం సమాపయత. ఆయుష్ అంటే షోడశోత్తర వర్ష శతం, శతవర్షాలు 100 సంవత్సరాలు, షోడశోత్తర 16 కలిపి, రైట్. 100కు 16 ఎక్కువగా, రైట్. ఆ విధంగా 116 సంవత్సరాలు సమాపయత. ఆ 116 కూడా సమాప్తి పొందని, అక్కడ వరకు ఉండని, అనుసంతనుత. అంటే యజ్ఞం సమాపయత ఇత్యర్థ. ఆ విధంగా యజ్ఞం సమాప్తం అవుతుంది, రైట్. సో ఆ యజ్ఞం సమాప్తం అయ్యేంత వరకు ఈ ఆయుష్ అలా నిలబడి ఉండు కాక ఇత్యర్థ. సమానమన్యత్. ఆ విధంగా వాడు జపించాలి. జపిస్తున్నప్పుడు మళ్ళీ పునః ఆరోగ్యాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా 6 మంత్రాల్లో మొదటి 2 మంత్రాలు ప్రాతఃసవనానికి సంబంధించి యజ్ఞం, ఉపాసనా జపము, 3, 4 మంత్రాలు, రైట్, మధ్యాంతర సవనం గురించి జపము, ఉపాసన. అదేవిధంగా 5, 6 మంత్రాలు సాయం సవనం గురించి ఉపాసన, జపం కూడా. ఇవి చెప్పిన తర్వాత ఈ విద్యను స్తుతించడం, రైట్. ఎలా స్తుతిస్తారు? ఎవరో ఒక గొప్ప ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి దీన్ని ఉపాసించాడు అని చెప్పడం దానికి స్తుతి అవుతుంది, రైట్. అది చెప్తున్నారు 7వ మంత్రంలో. ఏతద్ధస్మా వై తద్విద్వాన్ ఆహా మహీదాస ఐతరేయస్ స కిం మయేతదుపతపసి యోహమనేన న ప్రేష్యామీతి సహ 16 వర్షశతం అజీవత్ ప్రహ 16 వర్షశతం జీవత ఏవం వేద. ఇక్కడ ఈ విధంగా ఏవం వేద అని చెప్పి ఈ విధంగా ఉపాసన విధానం చేస్తూ దాని స్తుతి కూడా. ఏతథస్మా వై తత్ విద్వాన్ మహీదాస ఆహా. మహీదాసుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక మహాత్ముడు ఋషి, ఆయన ఐతరేయ, ఇతరా పుత్ర ఐతరేయ, ఇతర యొక్క పుత్రుడైనటువంటి ఐతరేయ మహీదాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏతద్ధస్మ వై తద్విద్వాన్ మహీదాస. తద్విద్వాన్ తస్య విద్వాన్. ఈ ఉపాసనను చక్కగా తెలుసుకున్నటువంటి, ఉపాసిస్తున్నటువంటి ఆ మహీదాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
కిం మా ఏతదుపతపసి, హే రోగమా, నువ్వు నన్ను ఎందుకు పీడిస్తున్నావు? రైట్, మా మా అంటే మాం కిం ఏతదుపతపసి, ఎందుకు ఈ విధంగా పీడిస్తున్నావు? ఎవరు నేను? యోహం అనేన ప్రేష్యామి, నువ్వెంత పీడించినా కూడా నాకు మరణం లేదు నీ ద్వారా. ఈ రోగం చేత నేను మరణించను. నేను ఈ ఈ ఈ యజ్ఞోపాసన చేస్తున్నటువంటి వాడను. నా ఆయుష్ సంపూర్ణమయ్యేంత వరకు నేను మరణించను, కాబట్టి నువ్వెందుకు పీడిస్తున్నావు నన్ను ఇక్కడ? యోహం అనేన ప్రేష్యామి, అనేన ఈ రోగం చేత నేను ప్రేష్యామి తిన మరణించేవాడను కాను. ఇది అని చెప్పిన ఇది ఆహత సంబంధం. అప్పుడు ఏమవుతుంది? స 16 వర్షశతం అజీవత్, వాడు 116 సంవత్సరాలు పూర్ణాయుష్ను జీవించాడు మహిదాసుడు. రైట్, ఇదే విధంగా ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా తెలుసుకొని ఉపాసిస్తాడో వాడు కూడా 16 వర్షశతం ప్రజీవతి. ప్ర అనేది జీవతి సంబంధం చేస్తే ప్రజీవతి, చక్కగా 116 సంవత్సరాలు జీవిస్తాడు. ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో తనను తాను యజ్ఞంగా భావించి తనలో ఉన్నటువంటి ఈ 3 ఆయుష్యులని ప్రాతఃసవన, మధ్యాహ్న సవన, సాయం సవనాలుగా భావించి ఈ విధంగా ఉపాసించి జపం చేస్తాడో వాడు మరణించడు మహీదాసుడి వలె అని స్తుతి అర్థవాదం. ఏతద్యజ్ఞదర్శనం హస్మా వై కిల తద్విద్వాన్ ఆహ మహీదాసో నామతః ఇతరాయాః అపత్యం ఐతరేయః. ఇతరాయాః అపత్యం, ఇతరాదేవి ఆమె యొక్క సంతానమైనటువంటి ఐతరేయుడు, మహీదాస్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ విద్వాంసుడు, ఏతత్ అంటే యజ్ఞ దర్శనం, ఈ యజ్ఞం అనేటువంటి ఉపాసనను ఉపాసించినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆహా, రైట్, ఏమని? కిం కస్మాత్ మే మమ ఏతదుపతపం ఉపతపసి. ఏతదుపతపసి అంటే ఏతదుపతపనం ఉపతపసి. ఈ దుఃఖాన్ని నువ్వు ఏదైతే కలిగిస్తున్నావో ఏ ఉద్దేశంతో కలిగిస్తున్నావు? ఈ రోగం ఎందుకు వస్తుంది? ఆ జీవుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వస్తుంది. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లడం అనేటువంటి ఉద్దేశం కుదరనప్పుడు దాని యొక్క ప్రయత్నం వ్యర్థం. అందుకని ఆ రోగాన్ని సంబోధిస్తున్నాడు. ఈ ఉపతపనం, రైట్, ఈ ఉపతపనం నువ్వెందుకు నాకు ఈ దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? ఈ రోగము నువ్వు నన్ను పీడించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? సత్వం హే రోగా, రైట్, సత్వం అటువంటి నువ్వు, హే రోగా, సహా అనేది సంబోధనగా తీసుకొని, హే రోగా, ఓ రోగమా, నన్ను ఎందుకు పీడిస్తున్నావు? ఎటువంటి వాడని నేను? యోహం యజ్ఞ, నేను యజ్ఞస్వరూపుడను. అనేనా త్వత్కృతేన ఉపతాపేన ప్రేష్యామి న మరిష్యామి. హే రోగమా, నువ్వు చేసేటువంటి ఈ పీడ చేత నేను మరణించేవాడను కాను, ఉపాసకుడను. అతో వృతాత్తవసరమ ఇత్యర్థః. నువ్వు ఈ విధంగా శ్రమపడిపోయి ఏదో కష్టపడుతున్నావో నన్ను పీడించాలని, తీసుకువెళ్ళిపోవాలని, అది అయ్యే పని కాదు. ఇది ఏవమాహ స్మ ఇది పూర్వేణ సంబంధ. ఇది ఏవమాహ స్మ అంటే ఈ విధంగా మహీదాసుడు చెప్పాడు. ఇక్కడ స్మ ముందొచ్చింది కదా, ఏతద్దస్మా వై తద్విద్వాన్ మహీదాస ఐతరేయస్ స కిం మమ ఏతదుపతపసి యోహమనేన న ప్రేష్యామి ఇది. ఆహా అని ఉంది కదా, ఏతద్దస్మా వై తద్విద్వాన్ ఆహా, ఈ ఆహా తర్వాత స్మాను పెట్టుకోవాలి. ఆ ఆహాకి ముందు ఇదంతా కిమ్మ ఏతదుపతపసి యోహమనేన న ప్రేష్యామి ఇది ఆహస్మా అని విధంగా అన్వయం. ఇది ఏవం ఆహస్మా ఇది పూర్వేణ సంబంధ. స ఏవం నిశ్చయ సన్ 16 వర్షశతం అజీవత్. ఈ విధంగా ఈ ఉపాసనలో ఇదే విశేషం. ఉపాసన ఏదో ఒక రోజు మనకు కష్టం వచ్చేసిందని ఆ పుస్తకం తీసుకుని ఉపాసన చేయడం అలా కాకుండా దీర్ఘకాలం యావజ్జీవం చేయాల్సినటువంటి ఉపాసన కదా ఇది. ఆ విధంగా అప్పుడే ఆ బుద్ధిలో ఆ దృఢమైన భావన కలుగుతుంది. నేను యజ్ఞము అనేటువంటి భావన నిలబడాలి. నేను యజ్ఞము అనేటువంటి భావన నిశ్చయంగా నిలబడాలంటే ఆ విధంగా దీర్ఘకాలం చేయాలి దాన్ని, ఉపాసనని. ఆ విధంగా ఉపాసించినటువంటి వాడు స ఏవం నిశ్చయ సన్, ఏవం నిశ్చయ, ఈ విధంగా నేను యజ్ఞస్వరూపాన్ని, ఇది ప్రాతఃసవనము, ఇది మధ్యాహ్న సవనము, ఇది సాయం సవనం అనేటువంటి నిశ్చయం కలిగినటువంటి ఆ మహీదాసుడు 116 సంవత్సరాలు కూడా జీవించాడు. అన్యోపి, కేవలం మహీదాసుడే కాదు, ఎవరైనా కూడా ఈ విధంగా నిలకడగా నిశ్చయంగా ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ఫలం కలుగుతుంది. అన్యోపి ఏవం నిశ్చయ 16 వర్షశతం ప్రజీవతి.
ఏవం యథోక్తం యజ్ఞ సంపాదనం వేద జానాతి స ఇత్యర్థః. ఏవం ఎవడైనా కూడా ఈ యజ్ఞ సంపాదన, యజ్ఞం అనేటువంటి సంపద ఉపాసన, యజ్ఞ భావాన్ని తన యందు ఆరోపించుకొని చేసేటువంటి ఈ సంపద ఉపాసనని ఎవడైతే చేస్తున్నాడో వాడు కూడా ఖచ్చితంగా ఈ విధంగా 116 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్ని జీవిస్తాడు ఇత్యర్థః. ఇది షోడశ ఖండః. ఇక్కడికి 16వ ఖండం ముగిసింది. ఇక 17వ ఖండం రేపు చూద్దాం. ఓం. ప్రణామములు స్వామీజీ. అత్యద్భుతంగా అర్థమైంది. అన్ని విషయాలు, ఒక్కొక్క విషయాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా బోధించారు. అమ్మ మీరు చూడండి, అందరికీ ఓపెన్ చేస్తాను. ప్రణామం స్వామీజీ, చాలా చక్కగా చెప్పారు, బాగా అర్థమైంది. అందరికీ ఓపెన్ చేస్తాను, మళ్ళీ ఓపెన్ చేసుకోండి. స్వామీజీ మీరు కూడా. సహజాయులకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటాడు? నమస్కారం అండి. నా పేరు సుబ్బలక్ష్మి. నేను ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. అయితే నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈ గ్రూప్లోకి. ఈ జ్ఞాన మార్గం అనేది నాకు చాలా కొత్తగా ఉంది. అయితే ఇప్పుడు మనము ఇలాగా మొదటి 24 సంవత్సరాలు, తర్వాత 44 సంవత్సరాలు అలా బైఫర్కేషన్ అది చేశాం కదా. ఇప్పుడు ఇది వినడం వల్ల దీన్ని ఎలా సాధన చేస్తాము? ఆ విధంగా ప్రతిరోజు భావించడము, తనను తాను యజ్ఞంగా భావించడం, అంటే ఉపాసన అనేది ఆ వృత్తి, ఆ బుద్ధిలో ఆ వృత్తిని నిలపడం. మనం ఏదైతే ఈ విధంగా వస్తువుని చూస్తున్నప్పుడు ఆ బుద్ధి ఆ విషయాకారాన్ని పొందుతా ఉంది. ఏ విషయాన్ని చూస్తున్నామో విషయాకారాన్ని పొందుతా ఉంది కదా. బుద్ధిలోనే మనకు వస్తువు బయట ఎక్కడైనా ఉండని కాక కనిపించేది, తెలిసేది మాత్రం బుద్ధిలోనే తెలుస్తుంది. అవును. ఎదురుగున్న వస్తువునైనా బుద్ధిలోనే చూస్తాము, దూరంగా ఉన్న వస్తువునైనా కూడా పరోక్షంగా దూరంగా ఉన్న వస్తువునైనా కూడా బుద్ధిలోనే చూస్తాం. సో ప్రతి విషయానికి సంబంధించి బుద్ధివృత్తి ఏర్పడతా ఉంది. ఏ విధంగా బుద్ధివృత్తి ఈ విధంగా ఏర్పడుతుందో అదే విధంగా ఉపాసనలో వ్యక్తి ప్రయత్నపూర్వకంగా ఆ బుద్ధివృత్తిని కల్పిస్తున్నాడు. మనకు స్మృతులు అలానే కలుగుతాయి. స్మరణం, నిరంతరంగా ఏదో విషయాన్ని భావిస్తూనే ఉంటాం. బుద్ధిలో ఆ ఇన్నర్ చాటర్ ఏదో నడుస్తూనే ఉంటుంది. రైట్. అక్కడ ఏమవుతోంది, బుద్ధివృత్తే నడుస్తాం. వాటి నుంచి తప్పించి ఈ విధంగా నేను ఈ యజ్ఞ స్వరూపాన్ని అనేటువంటి భావన కలగడం, భావనని నిలబెట్టడం, అది ఉపాసన అవుతుంది. ఆ తర్వాత జపం సరళమే. జపం అనేది ఆ మంత్రాన్ని జపించడం. ఓకే. ఆ విధంగా ఉపాసన భావన నిరంతరంగా చేయడము. ఆ ఇది నిత్యము. నైమిత్తికం, నిమిత్తం కలిగినప్పుడు జపం అని. అంటే ఇప్పుడు ఈ 24 అక్షరాల గాయత్రి ఛందస్సుకు సంబంధించింది, ఈ 44 అక్షరాల త్రిష్టుప్ ఛందస్సుకు సంబంధించింది, ఆ యొక్క మంత్రాలని మనము చాంట్ చేయాలంటారా? లేదు. ఆ మంత్రాలలో ఆ అక్షరాలు ఉన్నాయి. ఈ వయస్సులో కూడా ఈ అక్షరాలు ఉన్నాయి. ఈ వయస్సే ఆ సవనము అని చెప్పడం. రైట్. ఇవన్నీ కూడా వైదిక కర్మలు ప్రసిద్ధంగా ఉన్నప్పుడు ఈ ఉపాసనలకి ఒక సులభంగా తెలుస్తుంది మనకి. మనకు ఆ కర్మలు లేవు కాబట్టి, కర్మలు మనం పెద్దగా పాటించడం లేదు కాబట్టి, ప్రాతఃసవనం, మధ్యాహ్నం సవనం, సాయం సవనం అనేటువంటివి మనం పెద్దగా మనకి నిజ జీవితంలో మనకి అవి ఎదురు పడవు కాబట్టి వాటితో మనకు సంబంధం లేకుండా పోతా ఉంది. కానీ ఆ భావన కలగడమే కష్టం అవుతాం. ప్రాతఃసవనం అంటే ఏంటి అనేది స్పష్టంగా ఉన్నప్పుడు, ప్రాతఃసవనం చేసే వ్యక్తి ఎవడైతే ఉన్నాడు వాడికి ఇది ప్రాతఃసవనం అని తెలుస్తా ఉంది. ఆ భావన రోజు చేస్తున్నాడు కాబట్టి స్పష్టంగా సులభంగా తెలిసిపోతుంటుంది. దాన్ని ఈ ఆయుష్లో భావిస్తాడు. 24 సంవత్సరాలు ఆ ప్రాతఃసవనమే అని భావిస్తాడు. మనకు అక్కడ కొంచెం కఠినం అవుతుంది అంతే. లేకపోతే ఆ ఆ గాయత్రి మంత్రాలు లేదా త్రిష్టుప్ మంత్రాలు, ఈ జగతి మంత్రాలు వాటిని జపించాలని కాదు ఇక్కడ. ఓకే అండి. జపానికి ప్రత్యేక మంత్రం ఇక్కడే చెప్పారు. ఇతి వరకు వచ్చింది కదా, అదే జప మంత్రం ఇక్కడ. హే ప్రాణ, హే వసవః అని చెప్పుకున్నాం కదా, అదే మంత్రం ఇక్కడ. ప్రాణ రుద్ర ఇదం మే మధ్యం దినగం సవనం తృతీయ సవనం అనుసంతనుత, అదే మంత్రం, అదే జపించదగినటువంటి మంత్రం.
ఓకే అండి. ఓకే. ఆ మంత్రం జపించడానికి ముందు ధ్యానం. ఓహో! ఆ ధ్యానానికి వినియోగించేటువంటి అంటే అనుకూలంగా ఉండేటువంటి ఈ ప్రాతః సవన, మధ్యాహ్న సవన, సాయం సవన హ్మ్. మనస్సులో ఆ భావనను నిలబెడతాయి. నేను అది. యజ్ఞాన్ని అనే భావనని దృఢంగా తీసుకొస్తాయి. ఏ విధంగా నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి భావన కూడా మనకి అఫ్‌కోర్స్ హ్మ్. శరీరం ఒకటి ఉంది, కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు. హ్మ్. వ్యవహారం గూడా మన సొసైటీ కూడా మనకు ఆ విధంగా చిన్నప్పటి నుంచి నేర్పుతుంది. ఏదో విధంగా నేర్పుతుంది. రైట్? సో, ఆ విధంగా అవునండి. దృఢమైపోతుంది భావన. ఆ విధంగా హ్మ్. యజ్ఞం అనే భావన ప్రయత్నపూర్వకంగా తీసుకురావాల్సుంటుంది. నేను హ్మ్. యజ్ఞాన్ని అనేటువంటి భావన. హ్మ్. సో, మన ఏజ్‌కి రిలేటెడ్ చేసుకొని మనం ఏ దీంట్లో ఉన్నామో అన్నది చూసుకుంటూ ఆ అవగాహనతో లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క చాప్టర్స్ తోటి. అంతే హ్మ్. గదండీ! యాహ్! ఇక్కడ మన ఓహ్! ఉపాసనలు హ్మ్. కేవలం తెలుసుకోవడానికి విచారిస్తున్నాం గానీ, ఆహా! చెయ్యడానికైతే ఇవి యాజ్ఞికులు యజ్ఞం చేసే వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి మనకంటే కూడా. ఓహ్! ఓకే. మనకు కొన్ని ఉపాసనలు అనుకూలంగా ఉంటాయి. శాండిల్య విద్య చూసాం ఇంతకుముందు. అవును. శాండిల్య విద్య ఉపాసన మనకు అనుకూలంగా ఉంటుంది. హ్మ్. యజ్ఞ కర్మలకు సాక్షాత్ సంబంధం లేదు కాబట్టి, మనకు కొంచెం హ్మ్. సులభమవుతుంది. ఓకే. ఓకే. ఆ! ఈ కర్మలకు చాలా దగ్గరగా వెళ్తున్నాయి. ఇవి కర్మాంగ అవును. ఉపాసనలు కాదు గానీ, కర్మలకు చాలా దగ్గరగా వెళ్తున్నాయి కాబట్టి, కర్మలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఓకే అండి. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటాయా? స్వామీజీ